కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ఆంధ్రుల బృహత్ సంహిత సాక్షి 12వ భాగం 22/12/23. ఇది తాత్కాలిక విరామ భాగం, అంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో మొదలు పెడతాం, అదే అర్థం. రేపటి నుంచి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి ముత్యాల ముచ్చట్లు అనే సాహిత్య విషయాలు ఆయన షష్ఠిపూర్తి గ్రంథం అది. ఆ గ్రంథాన్ని రేపటి నుంచి పరిచయం చేస్తాం. అందులో చాలా చక్కని సాహితీ వ్యాసాలు ఉన్నాయి. అది రేపటి నుంచి మొదలుపెట్టాం. సాక్షిలో 47వది పితృదేవతా గౌరవం. పితృదేవతల్ని గౌరవించటం అనే విషయంలో దేశాలలో విశ్వాసాలు ఆచారాలు ఎలా ఉండేవో ఒక సాక్షి సంఘాభిమాని రాసిన ఉత్తరాన్ని జంఘాల శాస్త్రి చదివి వినిపిస్తున్నాడు. మన దేశంలో ఉండే పితృదేవతారాధన అందరికీ తెలిసిందే. ఇలాగే అన్ని దేశాల్లో అన్ని మతాల్లో ఈ గౌరవం, అలాంటి ఆరాధన ఏదో ఒక రూపంలో ఉంది. పితృదేవతలకు బతికి ఉన్న తమ వంశస్థుల క్షేమానికి సంతోషిస్తారని, కష్టం వస్తే దుఃఖిస్తారని అన్ని దేశాల్లో సర్వసాధారణమైన నమ్మకం. గ్రీకులలో, యూదులలో, జపనీయుల్లో, రోమన్లో ఈ విశ్వాసాలు తీరు ఎలా ఉండేదో విపులంగా ఆ ఉత్తరంలో రాశాడాయి. పూర్వపు జాతుల్లో ఒక విచిత్రమైన ఆచారం ఏమిటంటే తల్లి వల్లనే పిల్లలు పడతారని, తండ్రి వల్ల కాదని. ఆస్ట్రేలియాలో ఇటువంటి జాతుల వాళ్ళు ఉండేవారు. స్త్రీలు అడవుల్లో వేటకో నదీ తీరాలకో చేపలు పట్టటానికో తిరిగేటప్పుడు చెట్లలో ఉన్న ఆత్మలు కాని, నదుల్లో ఉన్న ఆత్మలు కాని వారి గర్భంలో ప్రవేశించి పుడతాయి అని వాళ్ళ నమ్మకం. ఏది ఏమైనా చనిపోయిన మనిషి ఆత్మకు మరణానంతర జీవితం ఉంటుందనే నమ్మకం ఈ పితృదేవత ఆరాధనకి ముఖ్యమైన ఆధారం. నాస్తిక మతాన్ని బోధించాడని కొందరు చెప్పే బుద్ధాచార్యుల వారు కూడా, అంటే బుద్ధులు కూడా గతించిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు చేసుకోమని చెప్పారు. పితృదేవతారాధన వారి పట్ల ప్రస్తుతం జీవించి ఉన్న వారికి గల గౌరవానికి గుర్తు. జంఘాల శాస్త్రి దాని మీద ఇలా చెప్తున్నారు ఉపన్యాసం. నాయనలారా, సాక్షికి ఈ లేఖ వచ్చింది, దీన్ని చదువుతాను వినండి. సాక్షికి: అయ్యా నమస్కారం. మీ జంఘాల శాస్త్రి ఎన్నెన్నో విషయాలపై ఉపన్యాసాలు ఇస్తున్నాడు, చెప్పింది చెప్పకుండా చెబుతున్నాడు. చాలా సంతోషమైంది. మానవ జాతికున్న పితృదేవతా గౌరవాన్ని గురించి ఇదివరకు చెప్పి ఉండల. ఈ విషయమై నేను కొన్ని అంశాలు మీ లేఖలో వ్రాసి మీకు పంపాను. దీన్ని మీ సంఘంలో చదివించమని నేను కోరుతున్నాను. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతట్లో కూడా పితృదేవత గౌరవం వ్యాపించి ఉంది. సర్వజాతుల వాళ్ళలో, సర్వ మతాలలో కూడా ఇది ప్రధానంగా ఉంది. ఇతర దేశస్థులలో ఈ మర్యాద ఎలా ఉందో తెలుసుకుంది. మన దేశం ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా. పితృదేవతలు బతికి ఉన్న తమ వారి క్షేమానికి సంతోషిస్తారని, కష్టానికి దుఃఖిస్తారని, వాళ్ళు సంపద్వంతులైతే తమ నోటికి చిరకాలం నీరు ఇస్తూ ఉంటారని, సదా కోరుతూ ఉంటారని సర్వజాతుల వాళ్ళ అభిప్రాయం. పితృదేవతలు బతికి ఉన్న తమ వంశస్థుల సంపదలకు సంతోషిస్తారని, ఆపదలకు ఆర్తి చెందుతారని నిశ్చయించుకోకపోవడం మనుజ ధర్మం కాదని అరిస్టాటిల్ అనే అతడు
తన ఎథిక్స్లో రాశాడు గ్రంథం. ఈ కాక తమ వంశజులు భూమిలో ఉన్నంత కాలమే తమకి ఉత్తమగతులు ఉంటాయని, వారు నిర్వంశం అయిన వెంటనే తమకు అధోగతి సిద్ధిస్తుందని, వారు ఎంచి తమ వంశాభివృద్ధికి ఎల్లప్పుడూ కోరుకుంటారని అభిప్రాయం కూడా దాదాపుగా ఉన్న జాతులలో కూడా ఉందని ఎంతమాత్రం సందేహం లేదు. పూర్వం యూదులలో ఇలాంటి అభిప్రాయం లేదని కొందరంట, కానీ అది అంత సత్యం అని కాదు. వారిలో అయినా గతించిన పూర్వుల జ్ఞాపకార్థంగా పాతబడిన చెట్లు, కట్టబడిన స్తంభాలు, ఉన్నత ప్రదేశంలో నిర్మింపబడిన సమాధి గృహాలు ఉన్నాయి, కానీ లేకపోలేదు. ఓల్డ్ టెస్టమెంట్ వారిలో పితృదేవతా పూజ నశించినట్లు కనపడుతోందని కొందరంటారు, కానీ అది నశించినట్టు సిద్ధాంతరీకరించడం దృష్టాంతాలు విశేషంగా కనబడవని మరికొందరు. ఇది కాక అలాంటి ఊహం మనుష్యుని హృదయం నుండి బయటికి వెళ్ళటానికి ప్రకృతి అంగీకరించదు. ప్రతి జీవంలో సెల్ఫ్ ప్రిజర్వేషన్, ఆత్మ సంరక్షణాభినంది కంటే ప్రప్రథమానమైన కోరిక ఏమీ ఉండదు. ప్రకృతి నిర్మాణంలోనే ఇలాంటి ఏర్పాటు. దీన్ని తొలగించడానికి ఇప్పుడు ఈశ్వరుడి తరం కూడా కాదు. అది లేదే బ్రతికేలేదు. సృష్టి స్థితి దాని మీదనే ఆధారపడి ఉంది. అది మనుష్యుడికి ఉన్నంత కాలం పితృదేవతలలో భక్తి పోవటం అనేటానికి అవకాశం లేదు. తాను చచ్చిన తరువాత అయిన తన్ను తన వాళ్ళు గౌరవించి పూజిస్తూ ఉండాలి అనే వాంఛ తనకున్నప్పుడు తన పితృదేవతలందు తనకు అలాంటి మనోవైఖరి ఎందుకుండదు? అలా ఉండకపోవటం సృష్టి ఉండకపోవటం, కానీ మరొకటి కాదు. మనుష్యులు చచ్చిన తరువాత వాళ్ళు బతికి ఉండేప్పుడే ఏ సుఖాలు అనుభవించారు, ఆ సుఖాలన్నీ కూడా అనుభవించాలని మనోవాంఛ కలిగి ఉంటారనే విశ్వాసం జనుల్లో పూర్తిగా. శ్రాద్ధాదులన్నీ అందుకోసమే. వస్త్రదాన, స్వర్ణదాన, పుస్తకదాన, భూదానాలు అన్నీ కూడా అందుకు. ఇది కాక కొన్ని జాతులలో పూర్వం నుండి సహగమనానికి కారణం కూడా కౌమారంలో, యవ్వనంలో, వార్ధకంలో భార్య కంటే అధిక సుఖసంధాన చరణమైన వస్తువేది పురుషుడికి ఉండదు. పరలోక గతుడైన వాడు ఆ కారణంగా చర్య వాంఛా ప్రబలుడై ఉంటాడు. కనుక సహగమనాచారం పుట్టి ఉండొచ్చని తోచడంలో తప్పు కనపడలేదు. ఒక్క మనలోనే అలాంటి అభిప్రాయమా? మరెవరిలో అయినా ఉందా? సిథియన్లలో రాజు మరణించి అతన్ని మట్టిలో కలిపే సమయంలో అతడు ఉంచుకున్న దాసిని, అతనికి దాహం ఇచ్చేవాళ్ళని, వంటవాడిని, వాడెక్కే గుర్రాన్ని, అతని కవులను, గాయకులను, ప్రధానుణ్ణి గొంతు పిసికి చంపే ఆచారం ఉందని హెరడట్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినట్లా మరొకరికి రాస్తున్నారు. ఇలాంటి ఆచారం పితృదేవతలతో సంబంధించింది అనటానికి ఏమైనా సందేహమా? అనేక దేశాల్లో ఇవి కాకపోయినా ఇలాంటివి పితృదేవతా పూజా సంబంధాలైనవి ఉన్నాయని అందరూ అంగీకరించిన మాటే కానీ వివాదాస్పదమైన మాట కాదు. ఇది కాక రాచపేనుగు తోడు లేకుండా పోదు అనే సామెత మనల్ని గుర్తే వచ్చిందా? మనలో కూడా అతడు కన్నెచెర బాసిన దాసిని, కార్యదర్శిని, కవిని కట్టగట్టి కాటి మీద పెట్టి కాల్చేటువంటి ఆచారం ఉంది, కానీ లేకపోలేదు. అలాంటి కఠినాచారాలు కారణాంతర బాహుళ్యం చేత కొంతవరకు కాఠిన్యతతో తగ్గిన ఇప్పటికీ ఆచారాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, కానీ లేకపోతే పితృదేవతలు తమ్ము అనిశం అంటే ఎప్పుడు కనిపెట్టుకుంటారని
తమ నీడలాగానే కూడా తిరుగుతూ ఉంటారని, కష్టాల నుండి తమలను తొలగిస్తూ ఉంటారని, తమ ఇళ్లను దొంగల నుండి కాపాడుతుంటారని, తమ పంటలను జంతువుల నుండి రక్షిస్తూ ఉంటారని, తమ శత్రువులతో తాము పోరాడేటప్పుడు తమ భుజానికి శక్తి, తమ ఖడ్గానికి వాడి ఇస్తూ ఉంటారని చైనా దేశంలో వారికి ఇప్పటికీ పరిపూర్ణ విశ్వాసం. ఘన కార్యాలకి గౌరవం ఎవరికి కలుగుతో తెలుసుందా? ఆ కార్యం చేసిన మనుష్యుడి కాదు, అతని పితృదేవతలు. చూశారా? పితృదేవ పూజ వీరిలో ఎంత గాఢంగా ఉందో. రష్యా కానీ జపనీస్ దేశాలలో యుద్ధం సిద్ధించినప్పుడు పితృదేవతలు తమ్ము కాపాడుతుంటారనే పూర్ణ విశ్వాసమే కొండ వంకాయవంత. జపాను అది వాళ్ళ కొండ వంకాయంత ఉంటే, జపాన్ దేశంలో గుమ్మడికాయంత రష్యాలో పోరాడించింది. చచ్చిపోయిన వారి పేర్లను రాగి రేఖల మీదను కర్ర పలకల మీదను చెక్కించి వారి ఆత్మలను వారిలోకి ఆకర్షించి ఆ రక్షరేఖలను చీనావాడు భద్రంగా దాచుకొని వారి వారి మృత తిథులలో వాటిని తీసి పూజిస్తారట. కన్ఫ్యూష్ అనేటువంటి అంతటి వాడు అలా ఆచరించినప్పుడు కన్ఫ్యూషియస్ మిగతా ఇతరులకు లెక్కేమిటి? మనకు వ్యాసుడి కంటే చీనా వారికి కన్ఫ్యూషిజం ఎక్కువ వాడు తెలుసా. ఇక రోము గ్రీకు దేశాల్లో దీని గురించి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చెబుతా. చిరకాల నాగరికత రాజ్యాలంలో పరిశీలన మనచ్చినవు వాటి గురించి తత్వ నిర్ణయం అవటం కాని నిన్న కాక మొన్నగా కళ్ళు తెరిచిన జాతులలో పరీక్షిస్తే వినియోగమేమిటి? పాత నాణ్యాలు పాడైన కోటలలో దొరుకుతాయి కానీ కొత్త కోటల్లో దొరుకుతాయా? కోడి ఈక లేకదా. రోమ్ సామ్రాజ్యంలో కూడా పైన చెప్పిన ఆచారం ఒక విధంగా ఉంది. మరణించిన వీరుల విగ్రహాలను మైనంతో చేసి వాటిని భవనాల్లో దాస్తారు. ఆ రాజ్యంలో ఎవడైనా అధికుడు మరణిస్తే సమాధి స్థలంలో అతని కళేబరాన్ని తీసుకుపోయేటప్పుడు ఈ విగ్రహాలను ఆ కళేబరానికి ముందుగా ఊరేగింపుగా తీసుకెళ్లేటువంటి ఒక ఆచారం. గతించిన మహావీరుల ఆత్మలు ఆ విగ్రహాలలో ఉన్నాయని సామాన్యులు నమ్మేవాడు. ఇది కాక ప్రతి గృహంలో జనులు కూడా వారి వారి పితృదేవతల విగ్రహాలు చిన్నవి మైనంతో నిర్మించి వాటిని కుక్క తోడుతో చేసిన దుస్తులు తొడిగి వాటిని ఇంటిలో భద్రంగా ఉంచుకుంటారు. ఉత్సవాల రోజుల్లో సిద్ధించినప్పుడు అంటే ఉత్సవాల రోజుల్లో ఆ విగ్రహాలకు పూలదండలు వేసి సింగారించి వాటిని తాము తినబోయే ఆహారాదులను నివేదించి భుజిస్తారు. అలా చేయకపోతే పితృదేవతలు అధోలోకం చెందుతారని నమ్మకం. వారిలో కూడా మనలోలానే దత్తపుత్రుని తెచ్చుకునే వాడు కూడా ఉంది. శ్రాద్ధం చెయ్యటానికి దానికి ప్రతిఫలంగా మృతుని ఆస్తిని అనుభవించడానికి దత్తపుత్ర స్వీకారం ఏర్పడింది. ప్రధానమైంది శ్రాద్ధ కర్మం కానీ ధన అనుభవం కాదు. శ్రాద్ధ కర్మం చెయ్యని వాడి తాడు విద్యుక్త ధర్మం చెయ్యని వాడి కాలి మృతిని సంపద అనుభవించటానికి అధికారం లేదక్కడ. ఇది కాక కొన్ని పిశాచాలున్నాయని మనవాడు ఎలా నమ్ముతారో రోమ్ రాజ్యంలో వాళ్ళు కూడా నమ్మేవారు. బాలింత చావు చస్తే స్త్రీలు దుష్కర్మాలు చేయటం మూలంగా పురుషులు విద్యుక్త ధర్మాలు లేని మృతులు మొదలైన వాడు యోగ్యులకు పితృదేవతలలో చేరక పిశాచ గణంలో చేరతారనే విశ్వాసం ఉంది. వారిలో అలాంటి పిశాచాలను తరిమి చేయటానికి ఒక పద్ధతి వారికి ఒకటి చెప్తారు. గృహస్వామి రాత్రి 2 జాములకు లేచి కాళ్ళు చేతులు కడుక్కొని
పాదరక్షలు ధరించకుండా ఉపదేశం ముద్రను తీసుకొని పొమ్మని అర్థమిచ్చే సంజ్ఞతో చేతితో చేస్తూ ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ 9 చిక్కుడు గింజలను నోటిలో ఉంచుకొని వీటితో నేను నా వారు నీ నుండి విముక్తి అవుతున్నాం అని కేకలేస్తూ ఆ 9 గింజలను గింజ ఒక్కొక్క పర్యాయం 9 సార్లు ధూకరిస్తాడు, ఉమ్మేస్తాడు. అంతటితో ఆ పిశాచాలు ఆ చిక్కుడు గింజలో ప్రవేశించి అడిగిపోతాయి. ప్రపంచంలో కూడా అంతటా కూడా ఇలాంటి పిశాచ ఉచ్చాటన పద్ధతి ఉంది. కానీ లేకుండా లేదు. ఆ పిశాచాలు ఏదో వాటికి ఇష్టమైన ఆహారం ఇచ్చి తరిమి చేసేవాడు, కానీ శుష్క ఉదరాలతో ఉండగా వాడిని తరిమేరు కడుపుండా పెట్టి పంపిస్తారు. అలా ఎలా చెబుతుందో ఉన్నది. సెయిన్స్ అంటే మహనీయుల పూజించడం క్రైస్తవుల్లో కూడా ఉంది. క్రైస్తవుడు కాని ఒక గొప్ప జమీందారు ఒకప్పుడు క్రీస్తు మత బోధనాన్ని విని క్రైస్తవాన్ని తీసుకోవటానికి నిశ్చయించారు. క్రైస్తవ మత స్వీకార ప్రారంభ కర్మమైన పరిశుద్ధ స్నానం అతడు గ్రహించటానికి పవిత్రమైన తొట్టె దగ్గరకు చేరితే గురువులతో, అయ్యా నేను క్రీస్తు మతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, మీ మతాన్ని అనుసరించి నేను చెయ్యాల్సిన విధులన్నీ యథాప్రకారంగా చేసి మరణించిందా చూడగలనా అని అడిగాడు. చూడలేవని వాడు ప్రత్యుత్తరమిస్తే, అయితే మీ మోక్షం నాకు అక్కర్లేదని వాడు పలికి వెళ్ళిపోయాడు. చూసిరా, ఈ విచిత్రమైన అంశం మతం దాటి మరొక మతంలోకి పోతుందని గతించిన తండ్రి తాతలను తెలుసుకోవటానికి మనుషుడి యొక్క కోరిక మరొకటి కాదు, కోరికే తప్ప ఇంకోటి కాదు. అన్యమత స్వీకరణలు లెక్కేమిటి? పితృదేవతలలో తండ్రులను చేర్చుకొనని పూర్వజాతులలో కూడా ఒక విధమైన పితృదేవత పూజ ఉంది. వాడు తల్లి వల్ల తాము పుట్టినట్టు నమ్ముతారు. తండ్రి అక్కర్లేదని వాడు ఉద్దేశం. కానీ తండ్రి వల్ల పుట్టినట్లు అసలు నమ్మరు. ఆస్ట్రేలియా దేశపు పూర్వపులో అలాంటి జాతులు కొన్ని ఉన్నాయి. స్త్రీ అడవులలోకి వేటకేవి కానీ, నదుల దగ్గరికి చేపలు పట్టడానికి కానీ వెళ్ళినప్పుడు చెట్లలోని ఆత్మలు కానీ, నది ఆత్మలు కానీ ఆడవారి గర్భంలో ప్రవేశించి వారి నుండి పుడతారు అని ఒక నమ్మకం. అలా ప్రవేశించినట్టు నిదర్శనం ఏమైనా ఉందా అంటే, స్త్రీలు చెట్ల దగ్గర నుండి పోతుండగా చెట్టులోంచి ఆత్మ ఆమె గర్భంలో ప్రవేశిస్తే ఒక చిన్న కర్ర ముక్క చెట్టుపై నుండి కింద పడుతుంది. అదే దాని గుర్తట, అదే నిదర్శనం. ఆ కర్ర ముక్కను తెచ్చి అది ఒక్క చోట ఆ జాతిలోని పెద్దలు దాస్తారు. ఆ కర్రలో ఉన్న ఆత్మయే ఆమె బిడ్డకు పితృదేవత. ఆ కర్ర ముక్కలను ఇలా దాచినవాడు భద్రపరిచి వాటి కిందిని ఉత్సవాలైనా చేస్తూ ఉంటారు. ఆ కర్ర ముక్కలను సములు రాసి అభ్యంగన స్నానం తలంటు కూడా పోయించి బట్టలు కట్టించి ముద్దాడి ప్రార్థనలు చేస్తారు. నాస్తిక మతాన్ని బోధించే కొందరిచే చెప్పబడిన బౌద్ధుడు అంటే బుద్ధాచార్యులు గారు కూడా, అంటే గౌతమ బుద్ధుడు కూడా గతించిన వాళ్ళ జ్ఞాపకార్థం ఉత్సవాలు చేసుకోండి అని ఆయన పర్మిషన్ ఇచ్చారట. సాక్షి, నేను అప్పుడప్పుడు గ్రంథాల వల్ల తెలుసుకుంది, పెద్దల వల్ల విన్నది మీకు రాశా. ఇందులో మీ అభిప్రాయం ఏమిటో జంగాల శాస్త్రిచే చెప్పించమని ప్రార్థన. చిత్తగించాలి విధేయుడు సాక్షి సంఘ అభిమాని. నాయన్లారా, ఈ లేఖ విన్నారా? అవకాశం వెంబడి దీనికి ప్రత్యుత్తరం ఇస్తాలే. ఓం శాంతి శాంతి శాంతి. 48వ విషయం, మహారాజ బిరుదం.
సాక్షి సంఘానికి మరొక లేఖ వ్రాశారు. తనుపూరి రాజుగారికి మహారాజ బిరుదం ఇచ్చిన సందర్భంలో తమ ఊళ్ళో జరిగిన గొప్ప ఊరేగింపు ఉత్సవం గురించి వర్ణనలు. దాన్ని జంగాల శాస్త్రి వినిపిస్తారు. గ్రామంలో ప్రజలంతా పరిశుభ్రమైన బట్టలు ధరించి మహారాజా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆ ఆస్థాన ప్రభుల ఎలబేల్పైన శ్రీ మాధవ స్వామి రుక్మిణీ సమేతుడై సత్యభామ ద్వితీయుడై గరుడ వాహనం ఎక్కి మంగళవాద్యాలతో నృత్య గానాలతో ద్రావిడ వేదవాద నాదాలతో కోట ముందుకు వెంచేశారు. కోట దగ్గర నుంచే ఉత్సవం ప్రారంభమైంది. ఏనుగుల మీద ఢంకా సౌబత్తులు, వాటి వెనుక అరేబియా గుర్రాలు బయలుదేరాయి. ఇక్కడి కంటి చూపు ద్వారా వ్యక్తమయ్యే భావం వైవిధ్యం గురించి ఆ లేఖ వ్రాసిన వ్యక్తి వ్యాఖ్యానించి, ఈ గుర్రాల వెనక బాణాకర్రలవాడు, ఒంటరుడు మొదలైన ఆస్థాన వీరుడు విన్యాసాలు చేస్తూ నడుస్తున్నారు. వారి వెనక ఆస్థాన బంది మాగధుడు, ఆ మాగధ వర్గం వెనక రకరకాల జెండాలతో పాటలు పాడే బాలబాలిక, వీరి వెనక పెద్ద పెద్ద ఆబూతులు, వాటి వెనకల ఉత్సాహంగా పాటలు పాడే గొల్లలు, ఆ వెనక భజన కీర్తన మేళాలు, ఆ పైన వేశ్యల మేళాలు, ఆ పైన వైష్ణవ పండితులు, ఆ తర్వాత అద్వైతుల వేద పఠనం. అది వరుస. సాయంకాలం వేళ దీపపంతుల మధ్య ముంగిళ్లలో ఆడవాళ్లు మంగళహారతులిస్తున్నారు. పెద్ద బజారు చౌక దగ్గర స్త్రీలు శ్రీ మాధవ స్వామికి నీరాజనాలిస్తూ మహారాజును ఉద్దేశించి మంగళహారతులు పాడారు. ఈ కథనంలో మధ్య మధ్య ఈ లేఖ వ్రాసిన వ్యక్తి సందర్భానుగుణంగా మానవ మనస్తత్వ వైవిధ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. జంగాల శాస్త్రి ఇలా అన్నారు: నాయన్లారా, సాక్షికి ఈ లేఖ వచ్చింది, దీన్ని చదువుతా. సాక్షికి నమస్కారం. మా ఊరి రాజుగారికి మహారాజ బిరుదు వచ్చింది. ఆ శుభవార్త మాకు కిందటి శనివారం సాయంకాలం తంత్రి వార్త టెలిగ్రామ్ ద్వారా ఆదివారం మధ్యాహ్నంలో వార్తాపత్రిక మూలంగా తెలిసి బహు సంతోషతరంగితులై స్వాంతరమయ్యాం. సర్కారు వారు ముమ్మాటికి మిగుల మంచి పని చేసి వారు అనుకున్నట్లుగా కోట గురుజు మీద ఫిరంగులు 3 సార్లు మోగాయి. ఫిరంగి మాట సత్యమే అని రుజువు మీద తెల్లపట్టు జెండా శరకంపనం వచ్చింది, అంటే శరకంపనం చేసింది. రాజోద్యోగులు, గ్రామంలోని ప్రజలందరూ కోట ముందు పరిశుభ్ర వస్త్రధారులై చేరారు. మహారాజ దంపతులకు వారి సంతతికి సకల ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధించుగాక అని ఉచ్చైశ్వరాలతో అభినందించారు. మా ఆస్థాన ప్రభువుల ఇలవేల్పుగా శ్రీ మాధవ స్వామి రుక్మిణీ సత్యభామా దేవులతో గరుడ వాహనారూఢులై సమస్త మంగళవాద్యారవ సమన్వితులై నృత్య గానాది వైభవాలతో ద్రావిడ వేద నినాద కలాపాలతో కోట ముందునకు వచ్చేశారు. అక్కడి నుండే ఉత్సవం ప్రారంభం. ఏనుగుపై అమర్పబడిన ఢంకా నౌబుత్తుల బజాయింపు నలుదిక్కులకు ప్రాకి పుష్పించి తీగలాగా పాకి పుష్పించి పరిమళించి ఏనుగులు మందయానంలో ఉయ్యారంగా పోతూ హుర్రే హుర్రే అని అరుస్తారు. వాటికి ఈ వైపులా ఆ వైపులా అతి జాగ్రత్తగా భటులు తట్టలతో మిఠాయి పంచిపెడతారు. మిఠాయి ఉండలు దిగుల రుచిమంతంగా ఉన్నాయని కాబోడు రుచిగ్రహణ పారీలలైన శరకంపనం చేస్తున్నాయి. ఏనుగుకు ఎంతసేపు తిండి, పాములకి ఎంతసేపు నిద్ర, పిచ్చుకకి ఎంతసేపు కలయిక, శశనానికి ఎంతసేపు భయం. ఏనుగులపై ఎక్కినవాడు దగ్గరగా గట్టబడిన మామిడాకుల తోరణాల కింద నుండి వంగి దూరిపోతుండగా దండాలు పైకెత్తి కర్రులు తోరణాల స్పృశిస్తున్నాయి. వాటి వెనక అరేబియా గుర్ర, ఆస్ట్రేలియా కంఖాణాలు, రంగూన్ టంగనాలు సర్వశుభ లక్షణ సమన్వితాలై జల్మతి కాసుదారుల చేత, జుల్మతి నికానుదారుల చేత చిత్ర
విచిత్రాటి కణములతో నడిపిస్తున్నారు. ఏనుగులలో హుర్రీలకు గుర్రాలు హిహిహి అని సకిలించి పరిహసిస్తారు. రూప సౌందర్యంలో, చాకచక్యంలో, వర్ణ వైవిధ్యంలో, వేగాదిశయంలో, యుద్ధ నైపుణ్యులు మేమే అగ్రగణ్యులం అయి ఉండగా తాము మాకంటే ముందు నిలిచి హుర్రే అని స్తుతిస్తున్నాయి. వీటికి బుద్ధి ఒకటి ఉందా? రసగ్రహణ శక్తి ఉందా? మెచ్చిన మేమే మెచ్చాలి కానీ నీకేమిటి అధికారం అన్నట్లుగా గుర్రాలు ఇహిహి అని అధిక్షేపిస్తున్నాయి కాబోలు. స్వరంగులపై, ఒక లాలపై, పంచకళ్యాణులపై, పల్లాపై ఈగ అయినా వాలనీయకుండా, దుమ్మైనా పడకుండా వింజామరుడు చేయబోని భటులు విసురుతుంటే మనుష్యుడు మన సేవకై భగవంతుడిచే సృష్టింపబడ్డాడు అని గర్వంతో తమ సేవకుల వాలుగంట చూస్తూ, తల ఎగరేస్తూ, వెర్రవీగుతూ, ఉయ్యారంగా నడుస్తూ, మధ్య మధ్య పక్కనున్న ఆడు గుర్రాలను సవిలాసంగా, సాదరంగా, సాపేక్షంగా, సారుణయంగా, సరసంగా వీక్షిస్తాయి. గుర్రాలు మనలోనే మాటలేవను లోపం వాడికి ఏమైనా ఉందా? ఓ కంటి చూపుతో ఉన్నంత గ్రంథం నోటి మాటలో ఉందా? పనికిరాని మాటల్లో పసే ఉంది. ఎంత చమత్కారమైన మాటకైనా 2-3 అర్థాలు ఉండేసరికి చావు తెంపులైపోతుంది. చూపుతూ అలాంటి వెళ్తే ఉందా? చూపు సూటిగా వెళితే ఒక అర్థం, అర్ధచంద్రాకృతిగా వెళ్తే ఇంకొక అర్థం, పాము మెలికలుగా వెళ్తే వేరొక, కప్పదాటుగా వెళ్తే ఇంకొకటి, తరంగ పక్కిగా వెళ్తే ఇంకొకటి, పక్కదారుడాగా పోతే మరొకటి. మొదట ఏటవాలుగా క్రిందికి పోయి అక్కడి ఎదురెక్కుగా పైకెక్కిన ఒకటి, ముందుకు వెనక్కకు తటపటాయిస్తూ పోతే ఇంకొకటి. ఇది కారక మరొక చిత్రమైన చూపు ఎంత పొడగు వ్యాపిస్తుందో అంత పొడుగున ఒక్కటే అర్థం కాదు. మొదటి దారిలో ఒక అర్థం, 3వ అంగుళంలో 2వ అర్థం, 5వ అంగుళంలో 3వ అర్థం, ఇలా దీర్ఘమైంది కొద్దీ స్థల భేదాల్ని బట్టి అర్థభేదాలు మారుతుంది. చూపుల్లో ఉన్న గడుసుదనం మాటల్లో ఉందా? మాట వట్టి తెర్ర, వట్టి బట్టబయలు, వట్టి వెలితి, చూపలాంటిదా? జ్ఞానేంద్రియం కన్నా నోరు పోయినా కంటిలో సమస్త గ్రంథాలు చక్కబెట్టదు. మనవారిప్పుడు బుద్ధిహీనులై నోరు ఎక్కువ చేసుకున్నారు, కళ్ళు తక్కువ చేసుకున్నారు. అందువలన అదే ఎక్కువ చూస్తే మనుషుల్లో తరచుగా బ్రహ్మకాయలు, బోధురు కప్పలు, కీచు పెట్టలు, తాషామరపాలు, పెటపకాయలు తోటి తొందర జాబు దాటి వృద్ధి చేసుకునేవాడే కానీ కంటికి కరకాయని గమనికను గ్రహణ శక్తిని వృద్ధి చేసుకునేవాడు కనపడతాడు. కొంత కాంతలలో సాధారణంగా కంటికి నోటికి లంకే ఉంటుంది, కనపడదు. వారిలో మట్టుకు 180 మంది వరకు ఎక్కడికక్కడే కప్పల తక్కెలు, ఎక్కడికక్కడే పీతల మొగ. ప్రపంచ పరిజ్ఞాన పూర్ణులైన సాక్షిగారు, మీరు దృష్టి శాస్త్రంలో పేరుతో కంటి మహత్తును గురించి ఒక గ్రంథం రాయకూడదా? జగత్తులో గన్నున్నంత కాలం అది శాశ్వతంగా కన్ను ఉన్నంతకాలం. జన్మతీని పోతున్న గుర్రాల వెనక ఒంటరులు మొదలైన ఆస్థాన వీరులు బాణాకర్రలు తిప్పుతూ, చిరతలను బజాయిస్తూ, కత్తులను జడిపిస్తూ, తుపాకులను ఢామ్మనిపిస్తూ, ఔట్లను రోడ్లపై మోదుతూ, జయ మహారాజా సర్కారుకు జయ జయ, మహారాజ్ఞీ సర్కారుకు జయ అని, మహారాజ సంతతికి జయ అని జయ జయ ధ్వానాలతో తుపాకి దెబ్బల ఔట్ల వ్రేటులను అణచివేస్తూ పోతున్నారు. వీళ్ళు పూర్వ రాజేంద్రుల యోధుల వంశంలోని వాడు. వీరి తాతలు, వారి తండ్రులు భక్తులు. ఆ రక్త తేజో ధాటి వీళ్ళలో కూడా ఉంది. అయితే ఏం, కర్ర చేత పట్టుకునే వీల్లేదు, కత్తి అంతకంటే పట్టడానికి వీల్లేదు. కర్ర పట్టితే గేదె ఇంట మలుపు కొనవచ్చు, కత్తి పడితే పడుదోము పుల్ల కోసుకోవచ్చు.
అంతకంటే వీరికి ఇప్పటి ప్రయోజనం ఏం లేదు. పగలు చొట్టల దుకాణం, రాత్రి పహర, వీరి పూర్వపౌరుషం ఎంతగా నశించిపోయాయి. సాము, కుస్తీ మొదలైన మన పూర్వ విద్యలు ఎంతగా ధ్వస్తాలయ్యాయి. ఏం చెయ్యగలం? కాలగది. పోదలిచిన వస్తువులు పోకుండా ఎవడాపగలడయ్యా? రాదలిచిన వస్తువులు రాకుండా ఎవడు అడ్డుకోగలడు? ఈ ఆపద వాటి వల్ల వచ్చి, ఈ సుఖం వాటి వల్ల పోయి, ఈ దుఃఖం ఈ సుఖం వాటి వల్ల వచ్చింది, ఈ ఆపత్తు దానివల్ల పోయింది అని ఈ 4 వాక్యాలు పరిశీలనహీనుల నోటి రా తగినది. మంచి అయినా సరే, చెడ్డైనా సరే, ఇచ్చివాడు ఒక పరాత్పరుడు, తక్కిన ఎవ్వడూ లేడు. మంచిని చెడ్డని తక్కువ తెలివి తక్కువ భేదం నువ్వు చేసుకున్నది. కానీ లోకేశ్వరుడి దృష్టిలో అంతా మంచే కానీ అక్కడ అతను మనకెందుకు ఇస్తున్నాడు? నువ్వు ఎందుకో ఏదో చేస్తావు. సర్వయత్నాల ఫలం భగవంతుడిపై ఉంచేయి. ఇక నీకు దాని బానిసతనం ఎక్కడో చూద్దాం. నీ బానిసతనం పోగొట్టుకునే శక్తి నీలో ఉన్నప్పుడు వీళ్ళ అని దేవుడాటం ఎందుకయ్యా? ఎవ్వరిపైన కూడా ఆన పెట్టుకోకు. ఈ వీరుల వెనక ఆస్థాన బందిమా గజలతో వాళ్ళు నడుస్తున్నారు. ఊరికే పోతున్నారా? లేదు. గొంతు నరాలు పొంగేటట్టుగా పాడుతున్నారు, పేగులు కదిలేట్టు పాడుతున్నారు. ఆ పాటలేమిటో ఆస్థాన పూర్వ రాజేంద్రుల పవిత్రాలైన పద్యపద రూపక గాథ. వారు భీష్ముడి వలె యుద్ధ నిపుణులని, ధర్మరాజు వలె ధర్మనిష్టాపరులని, శ్రీరాముడిలాగా ఏకపత్ని వ్రతులని, హరిశ్చంద్రుల్లాగా సత్యదీక్షా దురంధరులని, చెవులు పవిత్రమయ్యేటట్టుగా, జిహ్వాదోషం అడిగేటట్టుగా, గాలి పరిశుద్ధమయ్యేట్లుగా పాడుతున్న పూర్వ రాజేంద్రుడు ఎక్కడికి పోయిన ఈ మాగధులు వాళ్ళతో కూడా ఉండి హెచ్చరికలు చెప్పేవాడు. ఇది మిక్కిలి ఉపయోగకరమైన పూర్వాచారం. దీని ఆచరింపతగింది కానీ విడవాల్సింది కాదు. పూర్వరాజన్యులు వీధుల వెంట స్వారుడు పోయేటప్పుడు పయోధర ఉత్తంగ చంద్రశాలా సదనాంగాన్ని, పయోధర ఉత్తంగ చంద్రముఖి వదనం కానీ తమ కంట పడితే మనుష్య ధర్మంచే బుద్ధి తప్పు దారి తొక్కుతుందేమో అని నీ తండ్రి పరధనం రోష్టప్రాయంగా భావిస్తున్నాడని, నీ తాత పరకాంతకు తల్లిగా భావించాడని హెచ్చరికలు వింటూ ఉండే. ఇప్పటివారు అలాంటి పవిత్ర గాథను అనుక్షణం వినకపోవటం వల్ల వీరిలో కొందరు వీధుల వెంట స్వారులు చేసేటప్పుడు చాలామందిలో ఒక్క మహారాజమార్తాండుడెవడూ తప్ప మిగతా వాళ్ళంతా పరకాంతరుడు చూసి కిచ్చలాడుతూ ఉన్నారు, డొట్టలేస్తున్నారు, గుక్కిళ్ళు మింగుతున్నారు, గుబగుబలాడుతున్నారు, గమగమలాడుతున్నారు, చిటపటలాడుతున్నారు, కన్ను మూసి తెరిచే లోపల పళ్ళికిలిస్తున్నారు. వీరి బుద్ధి తప్పుదారి బట్టి దొరలినప్పుడు గట్టి బిగింపు దిట్టమై లగామేదియు లేకపోవటం ముప్పు విశేషంగా ఉంది. పురాణంలోని పూర్వ రాజేంద్రుల నీతి పుంజాలైన ఎన్నో ఆఖ్యానాలైన మీ తండ్రి గారెట్లు ప్రవర్తించారు, మీ తాతగారిస్తా ఉన్నారు అనే హెచ్చరికలతో సాధ్య. కుటుంబ గాథలకున్న శక్తి పురాణ గాథలకు లేదు. మీ తండ్రి గారు ఆ నూతి నీరు తాగినారంటే మీరు కూడా ఆ నూతి నీరే తాగండి. మీ తాతగారికి కాకరకాయ ఇష్టమైతే దాని చేదు మీరు కూడా భరించాలని, దాని గౌరవం మాత్రం మీకు తప్పదు, తాతగారిని బట్టి తప్పదు. ఆ మాగధ వర్గం వెనకకు అనేక విధాలుగా రంగుల జెండాలు చేతిలో పట్టుకొని బాలురు బాలికలు కలిసి మహోత్సవంలో మహామధుర స్వనాలను పాడుతున్నారు. బిలహరి రూపకం మహారాజ మారేండ్లు నూరేండ్లు మమ్ము పాలించి సంపదలతో తొలతూగుదు, నీ సభరసతుల తల్లులగతూతోచు పరులకు ఉపకారముల చేయుచు పరమభక్తిని దేవు గొల్చుదు పరమ సుగుణాభరుణగుచు. బాలవాక్యము బ్రహ్మవాక్యం కదా. ఈ పాట విని మదగజన హుర్రే అని తెరగబడి నడుస్తాయి. శతమృదంగరంగ ద్రవాలతో గుర్రాలు సకిలిస్తాయి. సహభాష్ కుక్క చెవి చతకాయించిన శకునం, గాడిద కూసిన శకునం,
గుర్రం శకిలించిన శకునం ఆహ్వ ఉత్సవం ముందుకు పోతోంది. ఈ బాల సమాజం వెనుక పానపు మోపున దాచి పట్టెనామము పెట్టి పొట్టి కొమ్ముల బూలు చుట్ట చెట్టి గంటల పేరులు కంఠమందున వైచి కులుకు సింగారములు కుస్తరించి అట్టి ఆబూతుల చుట్టూను నిలువబడి తుబుకు తాళముల నాదములతోడొల్లు రేకుల మీద గుల్ల దెబ్బలతోడ గొల్లలెల్లరు కూడి గొంతులెత్తి రెండు మన రాజు శ్రీ మహారాజు సుండి కృపను మాధవుడతని రక్షించుగా కాంచు పాడుతూ తెయి తక్కలాడుతూ ఒడలు తెలియని ముదముతో ఉందురహ. ఆహా, వారి ఉత్సాహం ఎంతంతని చెప్పరాదు కదా. ఐరావంతరం వంటి ఆబోతులు కూడా ఆహాహా అని ప్రశంసాపూర్వకంగా తలలూపుతున్నాయి. ప్రభువు ఎడల విశ్వాసం అనేది పెద్ద ఉద్యోగుల కంటే భట వృత్తిలో ఉన్న వాళ్ళకే ఎక్కువ కావు. తత్వంలో తెలివి తక్కువైన కొద్దీ విశ్వాసం ఎక్కువ కదా. అందులో బట్టి అమాయకులైన గొల్లలకు విశ్వాసం అంతా ఇంతానా. చతుష్పాత్తులకు గల విశ్వాసం ద్విపాత్తులకు రెండు కాలవ. నరులలో పదవి ఎక్కువైన కొద్దీ ప్రభుని మీద భక్తి తక్కువ అని కనబడు. పెద్ద పదవిలో ఉన్నవాడికి తన ప్రయోజకత్వం వల్ల ఆ పదవి సిద్ధించిందని రవంత తెగ నీరుకు మొట్టమొదట ఉదయిస్తుంది. క్రమంగా కొన్ని రోజుల్లో గుబగుబలాడి ఆ గుబగుబ పొగరు రూపంగా బుడలంతా వ్యాపిస్తాయి. ఆరంభించిన తెగ నీరున్నట్లు చిన్న రోగం కింద పరిణమించి అది క్రమంగా ముదిరి ఘనీభవించి చర్మగతి దాటి రక్తగతి పొంది, రక్తగతి దాటి మాంసగతి పొంది, మాంసగతి దాటి అస్థిగతి పొంది అభివృద్ధి చెంది అప్పుడు ఒక విచిత్రమైన చెవుడు ఏర్పడు. అది బంధుమిత్రుల మాట వినకపోవటం ఆరంభమై రాజుగారి మాట కూడా వినకపోవటం దాకా వ్యాపిస్తుంది. ఈ చెవుడు ఇలా దినదిన ప్రవర్ధమానై తేజరిల్లుతుంటే కంటికి కాసంత పొర ప్రారంభం. చెవికి కంటికి ఏమి సంబంధం అంటారా? ఒక ఇంద్రియం అభివృద్ధైతే బీరకాయ పీచు వంటి నరాల సంబంధం చేత రెండవది కూడా చెడిందుగా. ప్రకృతి విరుద్ధమైన అంశం కాదు. ఈ పొర ఆరంభమైన తరువాత దగ్గర వాడేమో దూరం వాడేమో దగ్గరవాడు దూరంగా, దూరం వాడు దగ్గరగా కనపడతారు. చిన్న వస్తువు పెద్ద వస్తువుగా, పెద్దది చిన్నదిగా కనబడుతుంది. అలాగే ఈ పొర కొద్దికాలు త్వరలోనే నీటి మీద వేసిన నూనె కుక్కులాగా అట్టే కన్నంతా వ్యాపించుతుంది. అక్కడి నుంచి ప్రభుగారు కనపడకపోవటం చేత రాజుగారు లేరు అనే స్వల్పమైన భ్రాంతికి అతడు లోనై ఉంటాడు. ఈ ప్రపంచమంతా వట్టి భ్రాంతిమయమే కదా. చెవికి కంటికి పుట్టిన పై రోగం ఇప్పుడు క్రమంగా భ్రాంతి రూపంగా మనస్సులోకి వ్యాపిస్తుంది. ఈ భ్రాంతి మొట్టమొదట హెచ్చువాగుడుగా ప్రారంభం. ఆ వదర్భూతనం రవంత మతి చెదరటలోకి జారి ఆ తర్వాత ముదిరి భయంకరమైన ఉన్మాదంలోకి దిగు. అక్కడి నుండి అందరినీ తెచ్చడం. ఓ శరపరంపరుడు, ఓ ఒక్కటే వడగండ్లవాన, పాపం పిచ్చివాడు, అతన్ని అనాల్సిందేముంది? పెద్ద పనుల వల్ల వచ్చిన బద్ధకం, అనారోగ్యాలు, సుస్థిలు, చిన్న రోగాలు, పెద్ద రోగాలు, అలాంటివేవీ లేని అధమ సేవకులలోనే విశ్వాసం బాగా అధమత్వంలో చేరిన గుణం కాని ఆధిక్యతతో కూడిన గుణం మాత్రం కాదు. ఆ గొల్లలకు కొంత వెనక భజన కీర్తన మేళాలు, ఫిడేలు, శృతులలో రేకు తాళపు దెబ్బలతో కీర్తనపరుడు భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. ఆహాహా, ఏం భక్తండి, ఏం పరవశం! కాంభోజరాగం ఆదితాడు మాధవానీ నామ పరణమునచ్చిన మనుజలకే రూపములు కరుగదుగా. శ్రీధరకే శవరాధారమణ హరిబాధిత తనగ సకలాగు బోధామృత రూప. మా మహారాజును మాన్య చరిత్రని, మా మహారాజ్ఞిని మహిత చరిత్రను, మా మహారాజ కుమారుల సుతులను మహిమాయువుడిచ్చి
మరి మరి రక్షించు జయారమణ గోవిందో అని సరిగా సరిగా మరి గరిగా మరి 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 సరిగా పాడారని కాబోలు పిడోలు పలుకుతున్నా కన్న కన్నలాడు మోగుతుండే మృదంగం మహిమను గుర్చి ఆయువును గుర్చే భజన కీర్తనలు పాడినవాడు ధనం మాట పొరపాటు పడు కాబోలు ధనం 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 అని జప్తి చేస్తాడు. సంవత్సరానికి 25 లక్షల రూపాయల వచ్చు ప్రభుని కూర్చి పలుకేటప్పుడు ధనం మాట చెప్పాలిగా. ఇది బుద్ధిహీనత కాదా అని గుర్రాలు ఇహిహి అని సకలించడం చేత మృదంగాలు పరిహసిస్తారు. ముందున్న ఏనుగులు ఈ అశ్వపరిహాసానికి హుర్రే హుర్రే అని తిరుగుతారు, ఆమోదిస్తారు. ఈ భజన కీర్తనల వెనుక వేశ్యలు వీలైనప్పుడు ఒక హస్తాన్ని పట్టుకొని గంతు వేస్తూ ఒక్క కన్ను తిప్పుతూ రెండవ కన్ను లేకపోవడం కాబోలు బ్రాకెట్లో కత్తి కోత కాడనియో అత్తగారింత లేదనియో ఒక్క ముక్క మాత్రమే పాడుతూ వెంటనే ఉత్సవాలు నడుస్తున్నారు. సరిగా వారి వెనకనే పక్కనే చేరి ఉన్న ఆస్థాన ఉద్యోగులు గ్రామంలోని ఇతర మహాజనులు కలిసి తొందరలో ముందుకు పోయేటప్పుడు పొరపాటునో లేక విధి లేకనో వేశ్యల కాళ్ళు తొక్కుతున్నారు. కత్తి కోతగాడు కాడే కాలు తొక్కువాడే అని వేశ్యలు తమలో తాము నవ్వుకుంటూ భజన కీర్తన పరులను ముందుకు తోస్తున్నారు. ఆ సందడిలో ఒక భజన కీర్తన పరుడు తన జుట్టులోని గులాబీ ఉన్నదో ఊడిందో చూసుకొనబోయి ప్రమాదంగా ఒక వేశ్య నెత్తిపై ఉన్న నాగరాన్ని తడిపాడు. దొంగ దొంగ అని ఆ వేశ్య కేకేసి ఇన్ని కోర్టులుండి ఎందరు న్యాయమూర్తులుండి ఎందరు న్యాయవాదులుండి ఎంతకాలం విచారణలుండినా దొంగ ఎవడో ధర ఎవడో తిన్నగా తేలకుండా అన్నప్పుడు ఆ పెద్ద సందడిలో దొంగను కనిపెట్టేవాడెవడు. భజన కీర్తపరుడు ఆ త్రోపుల్లో గొల్లలపై పడుతున్నారు. ఆ గొల్లలు అదరిపడి ఆ బూతల మీద పడ్డారు. అట్టే తొందరపడకని ఆ బూతులు తలల అడ్డంగా ఊపుతున్నాయి. మనుషుల తోపులాటలో పశువుల మనుషులు బుద్ధి చెప్పాలి. తెలివి మారిన వనరుడు ఎంతసేపు గుడ్డెత్తురపుగా ముందుకు పోవటమే దేవుళ్ళాడతాడు కానీ ఎందుకు పోవాలి, పోవాల్సినతో పోవచ్చా పోకూడదా అనేటువంటి ఆలోచన వాడికి ఏమాత్రం. వీరి వెనకాగా ఉద్గాత్రాలతో ఒక పక్క వైష్ణవులు మరో పక్క అద్వైతులు వేదాలు పఠిస్తున్నారు. ఆహాహా ఏమి హృదయంగా ఉందరా, ఎంత ఉదారాభిప్రాయ బోధకం, ఎంత దివ్యం. ఉద్యోగులతో కలిసిన వేశ్యల పరమాహస్యకు పొత్తునని ఈ మహాపవిత్ర మధుర గాన సన్నివేశమా. కంఠాభరణలోని వెదిరామశాస్త్రుడు నరకానికి స్వర్గానికి బెత్తలే కదా అని ఎడమని పలికి అప్పుడది వట్టి తెలుగు తక్కువ మాట అనుకున్న వ్యక్తులకు రాలేదు అని వారకాంత పాట ఏమి అందరికి మీసాల ఉద్యోగుల ఆహాహాలు వహవహాలే. సరిగా వారి పక్కనే ఏకమేవా ద్వితీయం కేల్విదం బ్రహ్మ. ఇలాంటి మహావాక్యాల పఠనమే. బొగ్గు పక్కనే వజ్రముంది, పాము విషపు కోరుకు పైననే నమ్మని ఉంది, పాపం అంటే పుణ్యం ఉంది. వాటి దగ్గరనే ఎరుకకు యోగి భోగి మరుగుతున్నాడు, భోగి యోగి అవుతున్నాడు. వహవా వేద పాఠకుల వెనకనే ఎవరున్నాడు? వేదవేద్యుడు పురుషోత్తముడు వసుదేవనందనుడు రాధాకాంతుడు అయిన కృష్ణ పరబ్రహ్మ గరుడ వాహనారూఢుడై ఉన్న కళ్ళుగు చరితార్థాలయ్యాయి. మనసు అట్టే పెద్దవై జగమంతా వ్యాపించిపోదు. జన్మానికి ఇంతకంటే సార్థకతమేముంది? ప్రపంచ సంపదలము మనం అట్టే ముడుచుకొని పోవునే. ఎంతసేపు దిక్కుమాలిన మనసు తాను, తన కుటుంబం, తన సుఖం, తన భాగ్యం, తన బతుకునే చూసుకోండి. ఒక్క అంగుళంలోనే గిరగిరా తిరుగుతూ గుడుగుడు గుంజాలాడు దేవులాడుతున్నాడు. గానుగ ఎద్దు కాశీకి ఎప్పుడైనా వెళ్తుందా? ఉదయం నుండి సాయంకాలం వరకు తిరుగుతూనే ఉంటుందా? కాశీ వరకెందుకు గడప దాటుతుందా? ప్రాజ్ఞుడనిపించుకునే మనుషుడు అంతకంటే ప్రయోజకుడు కాడే. కళ్ళు కనపడకపోవడం చేత, బుద్ధి లేకపోవడం చేత గానుగ ఎద్దును కొంత క్షమించచ్చుగా. మగం మీద 2 కళ్ళున్న మనుషుడు మనసులో 3 కాలాలకి 3 కళ్ళున్న మనుషుడు పశువుల కంటే పనికి మారిన వాడైనా అప్పుడు వాని క్షమాపణ
స్వచింత తక్క పరచింత ఎవరికో కానీ లేనే. తన ఆవరణం దాటినప్పుడు కదా మనస్సుకు వ్యాప్తి కలిగినప్పుడు కదా తనకు పరువుకు తత్వానికి భేదమైన ఉంటే కనిపెట్టడం. గంటకొకసారి తప్పకుండా చిన్నం వంటిని స్పృశిస్తూ బెల్లం వంటిని తన చుట్టూ తిప్పుకుంటూ ముద్దుడు కొంటూ పరిభ్రమిస్తే గడియారకు పెద్ద ముళ్ళు మూత దాటి పైకి ఎప్పుడైనా పోవును. అప్పుడే భార్య అట్టట్టే సూచించి బిడ్డను అట్టెట్టే ముదుడుకొని వానలప్ప తిరుగుతూ పరచింతా శూన్యుడు సచింతాలోడు ముక్తి పొందుతా. గంగానది పైబడిన పులిస్తరాకైన సముద్రానికి చేరుతోంది. కానీ గంగలో ఉన్న సుడిగుండాలు భీష్ముడు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. పరచింతాశూన్యుడైన నరుడి బ్రతుకుకి పర్యవసానం శ్మశానం కంటే వీరేమిటయ్యా? భవతాప పరితప్త ప్రాణిలో తపోపశమనార్థమై భగవద్గీత అమృతాన్ని పార్థవ్యాజంతో ప్రపంచానికి ప్రసాదించిన ఓ పరమ పురుష, పావన బృందావన గోపీచ్ఛలములు భక్తి యోగ వైభవాన్ని బోధించిన పురుషోత్తమ, నమస్తే నమస్తే నమస్తే. కానీ మాధవ, రుక్మిణి మాధవ, ఒక్క చిన్న మాట అడుగుతారు. పార్థసారథి స్వరూపంలో మదరాసులో వేయించేసి ఉన్న నీ మొన్నటి ఆదివారం పేనాంపేట మీదుగా సైదాపేట మీదుగా మీ ఆస్థాన గ్రామమైన మాంబళానికి జమాబందీ నిమిత్తమై వేయించేసి స్థితిపడ్డ నిజమేనా? అందరూ ఉద్యోగులుండగా మీరే ఎంత శ్రమపడి రావటం న్యాయమా? కోతిని పంపి వ్యవహారం ఆకును కనిపెట్టగలరు, ఆనును కనిపెట్టదా? ఈ మాత్రానికి పీఠవేళ కదలాలి. నాయన కాండవ కౌరవ సంధి అని బయలుదేరావా? భీష్మవధమని చక్రం పట్టుకొని బయలుదేరావా? నాకేం బాధపడలేదు కానీ తండ్రి, నువ్వు ఎందుకు బయలుదేరావు రవంతా చెప్పు. ఒకవేళ ఇందుకోసమే అయితే కోడి పందాలని సాని మేళాలని ఆస్థాన వ్యవహారాన్ని స్వయంగా చూసుకనక అన్ని విధాలైన ఆగడాలు ఆచరిస్తున్న కొందరు జమీందారులకు సంవత్సరానికి ఒక్క రోజైనా మీ ఎస్టేట్ గ్రామాలు చూసుకోమని బోధించడానికి ఇలా బయలుదేరావా? ఏమో అందుకోనేమో, కానీ ఈ మోహం కూడా సరికాలదు. ఇందులో ఒక ప్రత్యయవాయం ఉంది. సర్వజ్ఞుడు, నీకు తెలియందేముంది? ఎస్టేట్ ల్యాండ్ యాక్ట్ మూలంగా జమీందారులకు అన్ని అధికారాలు అంతరించాయని నువ్వు ఎదుగు కదా నాయన. జమీందారులకు ఇంకా జమాబందీ ఎందుకు? జమీందారులకు జమీందారీ లేనప్పుడు ఇంకా జమాబందీ ఏమిటి నా తండ్రి? ఎస్టేట్ యాక్ట్ ప్రకారం నిజమైన జమీందారు ఎవడు? రైతే కదా. ఇది వరకు జమీందారుడని అనుకున్నవాడు ఇప్పుడెవడు? శిస్తుదారుడు మాత్రమే కదా. జమీందారుకు పైసయే కానీ జమీనేది? కృష్ణ అనుంటావు, కృష్ణా యదునందన, ఇక్కడి ఘృతకోశ న్యాయం చిత్తగించావా? ఎస్టేటు గ్రామంలోనికి వెళ్ళమని మీరు బోధిస్తున్నారనుకో, సరే, పెద్దవారు కనుక తాము చెప్పవలసిందే. కానీ జమీందారులకు వారి గ్రామాల్లో పలుకుబడి ఉండటానికి అవకాశం లేనప్పుడు పని లేదే పోయి పరాభవం ఎందుకయ్యా? రమ్మని రైతు రాడయ్యను, కరణం కబురులకే కందడు. ఇక జమాబందీలో చేయవలసింది ఏముందయ్యా? ఈ యాక్ట్ వల్ల జమీందారుడు పొందుతున్న ఇబ్బందులవే శాంతం పాపం చెప్పనలవి కాదు కృష్ణ. నీకైనా తెలుసా? తెలుస్తుందా అని నా అనుమానం. అటువంటివి కోపపడు కృష్ణ. నీవు లక్ష్మీ వయస్కుడవు, నీకితరుల బాధ తప్పున మాటుందా? అదిగాక మరొక్క పెద్ద కారణం, దేవాలయాలు ఎస్టేట్ ల్యాండ్ యాక్ట్ అసలు నుండి సర్కారు వారి ధర్మమాని మినహాయింపబడటం చేత మీరిప్పుడు ఈ దీశాన్ శోకులు జమాబందీ అంటూ సింగారించుకొని బయలుదేరారు. కానీ లేకపోతే మా జమీందారుల వంటి స్థితే మీది కూడా. దేవకీ నందన, రాజాధిరాజా, అదొక్క ప్రార్థన వింటారా? ఈ యాక్టుని శీఘ్రంగా సవరణ చేసి ప్రభువుల గౌరవాన్ని కాపాడవలని ఉద్దేశంతో శాసనసభ్యుల హృదయంలో మీరు ప్రవేశించి కలిగింప వేడుకుంటున్నారు. మీరు తలుచుకుంటే ఎంత పైరైనా జరుగుతుంది. జమీందారులేమిటి సామాన్యుల? ఎంత ఆదాయం వస్తుంటే వాడు ఎంతంత పరోపకార కృత్యాలు నచ్చేవాడు
పూర్వ వారి వంశంలోని సర్కారుకు పూర్వపు పాదుషాలకు ఎన్నెన్ని మెహాబతులు చేశారు. ఈ రోజున వరకు సర్కారు సెలవనగా లక్షల కొద్ది రూపాయలు దిమ్మరిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్త అధికారం ఏమీ లేకుండా నీకు అక్కర్లేదా? వారి పూర్వాధికారాలు ఇస్తే చాలు, ఆ మాత్రానికే కొండెక్కినంత సంతోషిస్తారు. ఏం సెలవు? మా మహారాజుకి జయ, మా మహారాజ్ఞి జయ, మా మహారాజ సంతతికి జయ అనే జయ జయ ధ్వానాలతో ఉత్సవం ముందుకు వెళ్తోంది. సాయంకాలం అయ్యేటకి దీపపంక్తుల్లో శోభిస్తున్న ముంగిళ్లలో మంగళహారతులు పళ్ళారు చేత పెట్టుకొని మాధవస్వామి సేవిస్తున్నారు. ఈవో మంగళాటలు పాడుతున్నారు. ఈ సందడిలో ఏదైనా వినబడునా? ఈ సమయంలో బాణాసంచా కూడా కాలుస్తున్నారు. ఇంకా ఏం వినబడుతుంది? కస్సుమని ఉన్న అధికారం ఏదో ఊడిన తర్వాత చల్లగా జరగాల్సిన దాన్ని లేనిపోని కస్సుబుస్సులెందుకు? చిట్టుగుడ్డు ఆగ్నేయ వృక్షాలు అవుతున్నాయి. అది చూయ భయం చేత దండం చుట్టుముట్టి నోట వెత్తుకొని ఊపిరి సలపనీక ఆత్మహత్య చేసుకోవడానికి ఏనుగ ప్రయత్నిస్తోంది. మనకంటే శరీరమే ఎక్కువ కాదు, భయం కూడా ఎక్కువేమని గుర్రవలు హిహి అని అంటున్నాయి. గుర్రాలు మాత్రం భయపడటం లేదా? ఏనుగులు తమకంటే భయపడుతున్నాయి, వాటిని పరిహసిస్తున్నాయి. ఎంత విచిత్రంగా ఉందో! ఈ పరిహాసానికి అర్థం ఏమైనా ఉందా? కానీ ప్రపంచ వైఖరి రోజు రోజు నియమంగా 2 తొట్టలు కాల్చేవాడు, 14 తొట్టలు కాల్చేవాడిని నిత్యాగ్నిహోత్రిని ఆక్షేపిస్తారు. 2 అయినా ఏమీ, 14 అయితే పైవాడి తొట్టలు పనికి మారిన పొగాకు చుట్టని, తన చుట్టలు తులసి కట్టలని అభిప్రాయం కావు. సంసారపక్షంగా ఒక ఆటగత్తను జాగ్రత్త పరిచి సందడి చప్పుడు లేకుండా ప్రచ్ఛన్నంగా భవతరణం చేసుకునే పవిత్రగాతు వేశ్యా వీధి వెంట తిరుగు గెలదార మీసాల జారు కచ్చరాయని మెండకాడు మొండల ముఠాదారని రౌడీ అని స్కౌండర్ అని చెడా మడాకెడు. తాను మాత్రమే పెళ్ళాం యొక్క పక్క నుండి పెడత్రొక్కిన తరువాత ఆ దుముకు పొడవైన ఎడలా అగౌరవం పట్టిదైతే గౌరవం అనే అభిప్రాయం ఎక్కడైనా ఉందా లోకంలో? భ్రాంతి తాగినవాడు రమ్ తాగిన వాడిని పరిహసిస్తాడు. రమ్ తాగినవాడు తాటుకల్లు తాగినవాడు, తాటికల్లు తాగినవాడు ఈతకల్లు తాగిన వాడిని అలాగే కీడులో మేలు చూసుకొని జనుడు తన్ను పొగడుకుంటూ పరులను పరిహసిస్తాడు. ఇదే మనుష్య ప్రవృత్తి. ఈ వాసియే పశువుల్లో కూడా ఉంది. అందువల్లనే చిట్టుబడ్డచే గుర్రాలు కూడా బెదరను, తమ కంటే ఎక్కువగా బెదిరిన ఏనుగులను చూసి పరిహసిస్తారు. అదిగో గొట్టం నుండి మా మహారాజు కీర్తిలాగా స్వచ్ఛాలై వెన్నముద్దలు ఎలా ఎగురుతున్నాయో. కృష్ణా నవనీత ప్రియా, ఆ వెన్నముద్దను రవింత కవడించగలవా? ఏం సందేహిస్తున్నావు? పక్కన కూర్చున్న రుక్మిణీ సత్యభామ ఇంకా మా భర్త గారికి చిన్నతనపు చేష్టలు వదిలినవి కావని ఆక్షేపిస్తుందారేమో అని సందేహమా? లేక మూతి కాలుతుందే అని భయమా? నా తెలివితేమి చేత ఏవైనా నిన్నన్న వేళ ఆగ్రహింపకుమా? కృష్ణ, అదిగో లంకాపురి దహనం. అదేమి ఇప్పుడు నువ్వు సౌమిత్రి సహితులపై అరణ్యవాసిపై రామచంద్రమూర్తిలా కనబడుతున్నా. విశ్వామిత్ర యాగ సంరక్షక, జానకీ ప్రాణనాథ, పరశురామ గర్వభంజన, దండకారణ్యవాసి మారీచ మదన, సీతా విరక వ్యాకుల చిత్తా, సుగ్రీవ ప్రియమిత్ర వారిహరణ, ఆంజనేయ సితపాద పంకజ, రావణ శరఖండన ప్రవీణ, నమస్తే నమస్తే నమస్తే. ఉత్సవం ముందుకు పోతోంది. అక్కడ పెద్ద బజారు చౌకులో చేరిన పురంధరుడు స్వామికి నీరాజనాలిస్తున్నారు. మంగళహారతులు ఎలా పాడుతున్నారంటే స్వరటి రాగంలో రూపకత. మరియింపరావే మా పరమ పురుషుని, మరి దయ కల్గి మమ్ము బ్రోవుమని, మా మహారాజును మా మహారాజ్ఞని, మా మహారాజ కుమారుల సుతులను, శ్రీమహితాయుష్యు సేముషులగతు కామితార్థములిచ్చి కాపాడబలని పరింపరారే మా పరమ పురుషుని. తథాస్తు తథాస్తు. ఓం శాంతి శాంతి శాంతి.
కాళాచార్యుడి ఉపన్యాసం బ్రాహ్మణ జంగాల జాతికి రొంప భారం కాళ్ళ నొప్పులు కారణంగా 49ది. ఏం ప్రసంగించే స్థితిలో లేడు. అందువల్ల కాళాచార్యుడు వేదిక ఎక్కాల్సి, అతను మత ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రసంగించ తగినవాడు కనుక 8 రకాల భక్తుల గురించి ఎత్తుకొని భక్తి 8 విధాలుగా ఎలా ఆచరిస్తే మనిషి బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు చెప్పు. పుట్టువల్ల బ్రాహ్మణత్వం సిద్ధించడం చెప్పారు. నిజం చెప్పాల్సి వస్తే ప్రజల్లో ఉండే భేదం భక్తులు అభక్తులు అని తప్ప బ్రాహ్మణులు అబ్రాహ్మణులు అనేది కాదన్న. శాంతి, దాంతి, తపస్సు, వైరాగ్యం అనేవి లేకుండా బ్రాహ్మణుడు జాతిలో పుట్టినంత మాత్రాన గర్వపడితే ఎంత మూర్ఖుడో, కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలతో ఉండి తన శ్రేయస్సే చూసుకుంటూ సర్వవేద కర్మలకు దూరుడై దైవభక్తి రహితుడై బ్రాహ్మణ నిందాపరుడై బ్రాహ్మణుల కంటే నేనే ఎక్కువ అని గర్వపడే బ్రాహ్మణుడు వాళ్ళు వీళ్ళు కూడా ఒక్క జాతి కిందనే లెక్క. వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం కేవలం ప్రజ్ఞాహీనం. సారాంశం ఏమిటంటే భగవద్భక్తి ఎక్కడ ఉందో అక్కడే బ్రాహ్మణత్వం, ఎక్కడ లేదో అక్కడ బ్రాహ్మణత్వం. ఇది పుస్తక చేత వచ్చేది కాదు, ఆచరణ వల్ల వచ్చేదని కాళాచార్యులు భారతంలో కౌశికుడనే బ్రాహ్మడి కథను శ్రీరాముని శిష్యులో ఒకరైన పంచములైన మార్నేరు నందిగారి కథలు చెప్పారు. ఇంతలో మద్రాసు నుండి సాక్షి వ్రాసిన ఉత్తరం వచ్చి న్యాయ దీపిక పత్రికలో పొలవర్తి మలావతమ్మ గారు సాక్షి ఉపన్యాసాల గురించిన విమర్శ చూడమని, తిరిగి నిందించవద్దని వివరణలో ఉంది. కాళాచార్యుడు ఇలా చెప్పారు: శ్రీమతే రామానుజాయ నమః. ఆర్యులారా, ఉపన్యాస పీఠంలో నేను ఈ దినం నిలవపడాల్సి వచ్చి అందువల్ల మీరు లేచిపోవాల్సి వస్తుందేమో అనే సందేహిస్తారు. సాక్షి ఇప్పుడిక్కడ ఉండినడల వక్తృత్వం లేని నేను ఉపన్యాసం ఇవ్వడానికి ప్రయత్నించేవాడిని కాదు. ఆయన మద్రాసులో ఉన్న జంగాల శాస్త్రి వల్ల ఇక్కడికి సభా వ్యాపారాలు ఎలాగో జరిగిపోతుంది. కానీ జంగాల శాస్త్రి రొంప భారంతో కాళ్ళ నొప్పులతో బాధపడటం చేత అతడు ఈ రోజున ఉపన్యసించడానికి వీలు కలగకపోయి, ఉపన్యాసానికి కాళ్ళు నొప్పులు అంత ప్రతిబంధకాలు కావనే నా ఉద్దేశం. కానీ రొంప భారం కొంత ప్రతిబంధకం అయ్యుండదు. అది నశ్యం వల్ల కొంత నివారణ కావచ్చు అని నా అనుకుంటాను. తొలకరించిన హేతువుచే నిప్పు అందరూ దగ్గులు రొంపలు ప్రబలంగా ఉండక తప్పదు. కప్పలకు కూడా తొలకరి ప్రాభంలో రొంప పట్టును పట్టదు సిద్ధాంతంగా చెప్పటానికి వీలు. కానీ దగ్గు మాత్రం వస్తుంది. ఆ దగ్గునే బెక్క అని జంతు శాస్త్రజ్ఞులు కొందరు అంటున్నారు. వానకారు ప్రారంభించిన తోడని మనుజ ప్రపంచంలో, శాఖా ప్రపంచంలో ఇమిడి ఉన్న అంతస్తత్వం పైకి రాక తప్పదు. తీగ మొగ్గ తొలగడం, చెట్టు ఎగిరించడం, రాయి మదం స్రవింపజేయడం, నేలపై గడ్డి మలవడం, అతిమోత్తర రోగికి రాచపుండు పుట్టడం, కప్ప బెకబెకలాటం, జంఘాల శాస్త్రి దగ్గడం, వస్తుతత్వాలు అన్నీ ఒకటే. ఇది కాక సర్వ రసరాజమైన శృంగారానికి తొలకరి ఆరంభం ముందే ఉద్రేకమని నా అభిప్రాయం. బ్రహ్మచారి అభిప్రాయాన్ని మీరు పరిగణింపకపోవచ్చు. అందుకొరకే కాళిదాసు కశ్చిత్ కాంతా విరహ గురునేత్యాది ఇలాంటి శ్లోకం చెప్పి వెంటనే ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసాను వప్రక్రీడా పరిణిత గజ ప్రేక్షణీయం దదర్శ అని మేఘ సందేశాన్ని చెప్పటం కాదు. అయ్యా, భగవద్విషయ గ్రంథాలు చదువుకుంటే మీకు ఈ ప్రకృతి గొడవలు ఎందుకయ్యా? ప్రపంచ జ్ఞానాలు మీకెందుకయ్యా? కనుక మీకు తోచినట్లే పూర్వాచార్యుల గురించో, పూర్వాచారాల గురించో, భక్తిని గురించో, ప్రవృత్తిని గురించో చెప్పకోరుతున్నాం. బాగా ఉంటే ఉంటాం, లేకపోతే మీ బాధ మాకక్కర్ల, మా బాధకు మీకు ఉండదు అని ఒకడు సభవారి పక్షంలో లేచి గట్టిగా అన్నా. అప్పుడు కాళాచార్యుడు అద్దే
అందుకు అభ్యంతరం ఏమిటి? శ్రీమతే రామానుజాయ ఏది రవంత పాడుము, శ్రీమతే చాలుదు మరికొంచెం. శ్రీమతే రామానుజాయ నమః. మీ ఇష్టం అనుసరించి భక్తిని గూర్చి 1-2 శ్లోకాలు చదివి అర్థం చెబుతా. నేనే పెద్ద ఉపన్యాసం ఇవ్వగల శక్తి ఉన్నవాణ్ణి కాదు. భక్తి 8 విధాలని చెప్పారు. మద్భక్త జనవాత్సల్యం పూజాయాంచ అనుమోదనం స్వయమభ్యర్చనం చైవ మదభేదంభవర్జనం మత్కథాశ్రవణే భక్తి సర్వనేత్రాంగ విక్రియ మమానుస్మరణం నిత్యం యచ్చ మాం నోపజీవతి భక్తిరష్టా విధాశేషా యస్మిన్ మ్లేచ్ఛే వివర్తతే సవిప్రేంద్రో మునిశ్రీమాన్ నయతి సచ పండితః తస్మై దేయం తతోగ్రాహ్యం సచ పూజ్యో యథాహ్యహం. భగవద్వాక్యం. దీనిలో వర్ణింపబడిన 8 విధాలైన భక్తి ఎవడికుంటుందో వాడు మేచ్ఛుడైన బ్రాహ్మణుడే. బ్రాహ్మణ మాతాపితరులకు పుట్టడం వల్ల ఉపనయన సంస్కారం పొందుతాడు కానీ ఓర్ధ తెలియకుండా అది ధారణం వల్ల కాదు. వేదాధ్యయనం లేకపోతే, యజనం చెయ్యకపోతే బ్రాహ్మణత్వం రావు. నిశ్చయమైన సంజ్ఞ ఒక్కటే ఉంది, అదే భక్తి. భక్తి వలన బ్రాహ్మణత్వం నిశ్చయంగా నా సవిప్రేంద్ర అయిపోయి ఇక మునే అనేవాడే ముని. మౌనవ్రతాన్ని ధరించి వ్యాఘ్రాజనం మీద కూర్చుండి కాని, పంచాగ్ని మధ్యంలో కూర్చుండి కాని, తల క్రిందుగా వేలాడి కాని, జపం చేసి కాయక్లేశం శరీర కష్టపెట్టి కందమూలాదులు తిని అరణ్యవాసివై ఉండడం మునిత్వానికి నిశ్చయ లాంఛనం కాదు. నిజమైన లక్షణం ఒక్కటే ఉంది, అదే భక్తి. అలాంటి లక్షణం కలవాడు మహమ్మదీయుడైనా మౌని, మాలవాడైనా మని, మరి ఏ జాతి వాడైనా మని. నా విప్రేంద్రో శ్రీమాన్, అతడే శ్రీమంత్. భండారాల్లో అంటే భాండాగారాలతో పరిమితి లేని ధనం ఉన్నవాడు, పవిత్రమైన భార్య ఉన్నవాడు, పితృభక్తి అయిన పెద్దలు ఉన్నవాడు, బహుదాస దాసీ జన సౌత్తరాయనాడు యథార్థంగా శ్రీమంతుడు అని చెప్పడానికి వీల్లేదు. భక్తి ఉన్నవాడే శ్రీమంత్. స యతి, వాడే యతి. యజ్ఞోపవీతం వదిలేసి శిరోమండలం చేసుకు కాషాయ దండధారి ప్రణవ జపం ఓంకార జపం చేసిన వాడే యతి కాడు. ఇక్కడ అద్వైతాతుల సంగతి చాలా చెప్పి తమ యతుల మాట చెప్పలేదెందుకో అని కేకలు. భక్తి గలవాడే యతి. సచ పండిత, వాడే పండిత్. తర్క వ్యాకరణాది శాస్త్ర జ్ఞానాలు కాదు, నాటక అలంకార జ్ఞానం కాదు, వేదార్థ జ్ఞానం కాదు, పండితుణ్ణి చెయ్యలేవు. భక్తి ఉన్నవాడికి పండిత నామానికి అర్హత ఉంది. అలాంటి వాడు ఏ జాతి వాడైనా వాడు బ్రాహ్మడు, వాడే ముని, వాడే మోక్షలక్ష్మీయుక్తుడు, వాడే యతి, వాడే పండితుడు. నా శూద్రా భగవద్భక్తా విప్రాహ భాగవతా స్మృతా సర్వవర్ణేషు తే శూద్రా ఏ హ్యభక్తా జనార్దన. అది సాయించిన హేతువు, సాయించిన అంటే చెప్పబడినాడు. నరులలో బ్రాహ్మణ అబ్రాహ్మణ భేదం లేదు. భక్తిహీనుడైన బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు, భక్తియుక్తుడైన అబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు. ప్రజలలో ఉన్న భేదం భక్తి భేదం కాని బ్రాహ్మణ అబ్రాహ్మణ భేదం కాదని స్పష్టంగా తెలియాలి. శాంతి లేక, దాంతి లేక, తపస్సు లేక, వైరాగ్యం లేక, సదాచారం లేక, స్వార్థ పరిత్యాగం లేక, దైవభక్తి లేక నేను బ్రాహ్మణుడిని అని విర్రవీగే జన్మ బ్రాహ్మణుడే అధముడవుతాడు. కామక్రోధ భయమత్సర్యాల యుక్తుడై సర్వవేద కర్మదూరుడై శ్రేయోభిలాషై బ్రహ్మణ నిందాపరుడై ప్రపంచ సౌఖ్యవాంఛ సమన్వితుడై దైవభక్తి రహితుడై నేను బ్రాహ్మణాధికుడిని అని ఎప్పుడు గర్వంగా చెప్పే జన్మ బ్రాహ్మణేతరుడు మాత్రం అధముడు అనిపించుకోడా. ఇద్దరు కూడా సమానంగా అధములే.
ఇద్దరు కూడా ఒక వర్ణం వాడే, ఒక్క జాతి వాడే, ఒక్క అధికారులే, ఒక్క గతికే పోవాలి. వీళ్ళని వాళ్ళు దూషించతగదు, వాళ్ళని వీళ్ళు దూషించకూడదు. ఇది కాక స్వపచోహి మహీపాల విష్ణు భక్తో ద్విజాధిక విష్ణు భక్తి విహీనస్తు యతిష్ట స్వపచాధమ అని పెద్దలు చెప్పారు. భగవద్భక్తి యుక్తుడైన స్వపతుడైన అంటే చండాలుడైన బ్రాహ్మణుడు ద్విజుడు కంటే అధికుడు. భగవద్భక్తి శూన్యుడైన యతి అయిన చండాలుడి కంటే అధముడు అని విస్పష్టంగా చెప్పబడినప్పుడు ఇంకా బ్రాహ్మణుడెవడు, అబ్రాహ్మణుడెవడు? బ్రాహ్మణుడు అబ్రాహ్మణ్ణి తెచ్చడం ఎందుకు? అబ్రాహ్మణుని బ్రాహ్మణ్ తెచ్చడం ఎందుకు? ప్రజ్ఞాహీనత వల్ల, పరమార్థ జ్ఞాన శూన్యత వల్ల, ప్రజల గర్వాతిరేకత వల్ల. అందువల్లనే భక్తే ప్రధానం కాని వర్ణ లింగ జాత్యాదులు ప్రధానాలు. ఆ భక్తి ఎన్ని విధాలు? 8 రకాలు. మొదటిది మద్భక్త జనవాత్సల్యం. అందరూ దేవుడి కుటుంబంలోని వాళ్ళే కదా, సోదరులం కదా, ఒకరినొకడు సోదరులాగా ప్రేమిస్తున్నామా? ఈ వర్ధపుండాలు, నీకు చెమ్మకాయలు, నీ విభూతి రేఖలు, నాకు పెండెకట్లు, వ్యాపారుల జామాలు, మనకిద్దరుకు బెండకాయ బొట్లు. వాడు నీటి కాసువాడు, వీడి నియోగ ప్రభువు, వాడు వెల్నాటి వెర్రివాడు, వీడి వేగినాటి సన్నాసి. వాడు తెలిసిన తెలుగు నీలుగుబోతు, తెగ నీలుగుబోతు, వీడు ఆరామ ద్రావిడ హంసవారి వాడు. సపాదుడు, వీడు నిష్పాదుడు, వీడు అరప, వాడు ఆంధ్రుడు, వీడు బ్రాహ్మణుడు, వాడు అబ్రాహ్మణుడు. ఇలా ఎన్ని చెప్పచ్చు? ఈ రకంగా కొంతకాలం నుండి ఒకళ్ళనొకళ్ళు గాఢంగా దూషిస్తూ కొంటారు. జ్ఞానహీనులమైన ఇతర జంతువులు ఎలా తమలో తాము పోరాడిన కలుసుకుంటాయి, అలాగే అశంతవ్యాలు. కానీ జ్ఞానయుక్తులైన మనం ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడం, తండ్రి తాతలను బూతులు తెచ్చడం ఏమిటయ్యా? రెండవది పూజాయాం చాను మోదక, దీని గురించి చెప్పక్కల. మూడవది స్వయం అభ్యర్చనం చైవ, దీని గురించి 4 మాటలు. రవంత కొద్దిపాటు జరుగుబాటున్న కుటుంబాలు దేవతార్చనకు బ్రాహ్మణుడు ఒకడు ఉండక తప్పదు. మనవారు కూలిపెట్టి దేవ పూజ చేయిస్తారు. మనకు కూలిపెట్టి భోజనాలు చేయించటం లేదుగా. మన భోజనం ఇంకోటి పెట్టి వాడిని తినమంటున్నావా? నిద్ర చేయించటం లేదుగా. కాలకృత్యాలు నేను మా ఆవిడతో సంభోగించలేను, నువ్వు చేయరా అని ఎవరికైనా డబ్బులు ఇచ్చి చేస్తామా? చెయ్యం కదా. అలాగే కాలకృత్యాలు మనం తీసుకోకుండా ఇంకోటి తీసుకోకుంటే మనకు సుఖమా? తలకు కూలి పెట్టి చొట్టైనా కల్పించలేక స్వయంగా చేసుకొని దిగిన ఆవశ్యక కృత్యాలు కాకపోవటంచే కదా దైవ పూజ కూలిపెట్టి చేయిస్తున్నారు. ఎలా తగలబెట్టే బాధలేని పనికి తంతు కావుననే అలా చేస్తారు. మనం మంచంపై పడి చేతులు జోడించడం స్వాధీనం కాకపోయినా గోవింద మహాదేవత దేవ అని నోరైనా స్వాధీనం కాన అంత దుస్సగ బాధ చేత మనస్సుకు కాసంత కూడా నిలకడ కూడా లేనప్పుడు కూలిపెట్టి వ్యక్తిని కానీ దైవ పూజ చేయించవచ్చునేమో. కానీ బజారుకు పోయి భార్యకు పకోడీలు, బనారసు కాజాలు తీసుకొని రావటం కోపిక ఉండగా కరణం గారిని యాచించి కర్ర కుండు తెచ్చి పొడుగు చేయటానికి ఓపిక ఉండగా ఉంచుకున్న వేశ్యవాడింటికి పైవాడెవడొస్తాడేమో అని ప్రచ్ఛన్నంగా వీధి మొగల్లో కాపు ఉండి దాని పరటి గుమ్మం వద్ద ముసుగేసుకొని తెల్లవారేదాకా కనిపెట్టుకోవటానికి శక్తి ఉందా? రవంత దేవతారాధన మీద శక్తి లేదా? పనికి మారిన కోతలు ఎల్లైనా కుయ్యటానికి శక్తి ఉందా? నారాయణ పరమేశ్వర అంటానికి లేదా? నాలుగు పనికిరాదా? ఇక దీని గురించి అలాగే మదర్థే దంభవర్జన అని మరొక తాను పూజ చేయిస్తున్నట్టుగా నలుగురికి తెలియ గ్రామస్తులందరూ వచ్చి తమంత భక్తుడు లేదని కొనియాడాలి. వీరపరుపు వెంకటేశ్వరరావుకు తాను వింజామరం ఇచ్చినట్టుగా ఆంధ్రపత్రికలో పెద్ద అక్షరాలతో వేయించాలి. తనకేదైనా రోగం వచ్చినప్పుడు ఎవడు ఏ సాధనం చెబుతో అని నలుగురితో చెప్పుకోవచ్చు. రోగం ఎంతైనా రట్టు చేసుకోవచ్చు. అంతేకాని తాను దేవీ నవరాత్రాలు చేసినట్టుగా
తెలుగు పత్రికలో ప్రకటించుకోవడం ఎందుకు? తాను పెంచుతున్న కుక్క పిల్ల తప్పిపోతే డప్పు చేయించి చాటింపవచ్చు, పత్రికలో ప్రకటింపవచ్చు. గోపాలస్వామికి తాను చేసిపోయే దీపారాధనను గురించి బ్యాండ్ మేళంతో కరపత్రాలతో ప్రదర్శించడమా? కొత్త బ్రీడ వృత్తిలో ప్రారంభంలో తాను భక్తుడని భగవంతుడి మనస్సులో ఉండాలా? మనసము కరణాల మనస్సులో ఉండాలా? భగవంతుకున్నప్పుడు ఇతరులకు నష్టమే, ఇతరులకు ఉన్నప్పుడు భగవంతుడికి లేనప్పుడు లాభే. త్వయి వసన్నే మన కిం గుణేన త్వయ్యప్రసన్నే మమ కిం గుణేన రక్తే విరక్తే చ వరే వధూనాం నిరర్ధక కుంకుమ పత్రభంగ అన్నట్టు సంతుష్టి పొందాల్సిన లోకనాథుడు. సంతుష్టి పొందన నరుడు ఎందరూ సంతోషిస్తే ఏమిటి? తన్ను ధరింపచేసేవాడు మహాదేవుడు కానీ మనుష్యుడు కానీ. రేపు నువ్వు చచ్చి దండధరుడు యముడి దర్బారులో నిలబడ్డప్పుడు బాణాసంచా కట్టిన భద్రయ్య కానీ, మేళం ఒప్పుకున్న మంగళ వెంకటస్వామి కానీ, ఊరేగింపు రాత్రి గజ్జ కట్టిన ఇక్కిసాని కానీ నీవు దైవభక్తువని సాక్ష్యమిస్తుందా? ఈ దంభం మహాదోషం. భక్తి లేని వాడు లేనట్లే ప్రవర్తిస్తే కొంతమంది, ఉన్నట్లు డాబు చేస్తే భక్తి లేనందుకు ఒక శిక్ష, నటించినకు ఇంకొక శిక్ష తప్పదు కదా. ఇక తరువాత మత్కథాశ్రవణే భక్తి. పాత కుర్చీలు వేలం పాడుతున్నారని తెలియగానే పరిగెత్తేవాడు కానీ భాగవత పురాణం వినటానికి గడప దాటి బయటికి రాడువాడు. పంచనాథయ్యర్ జావళి తల రూపిన వాడే కానీ తిరుప్పాయిలోని పాసురాలు శరకంపనం వేచేలేవు. తర్వాత స్వరనేత్రాంగ విక్రియా పరిదయా పరిపూర్ణుని గుణానుసంధానంలో స్వరం గద్గదికంగా ఉండాలి. నేత్రాలు ఆనంద బాష్పూర్ణాలై ఉంది. దేహం రోమాంచాది లక్షణ సమన్వితమై ఉంది. కూతురు అత్తవారింటికి పోయినప్పుడు గొంతులో కెక్కుమన్నవాడి కానీ గోపాలస్వామి వాహనారూఢ ఇంటి ముందు పోతుంటే కాసంతైనా కదిగినవాడు చూపు చూసేవాడు లే. కేకలు వేసేవాడి గొంతు గద్గదతో కేకలు వేసేవాడి వెర్రివాడెక్కడున్నాడయ్యా? వదిన గారికి మనోవృత్తి ఎక్కర్లేదని కొట్టువాడు ఇచ్చిన ఎగబెట్టే తీర్పుని తెచ్చి ప్లేడర్ ముఖాన్ని చూసి ఆనంద బాష్పాలు విడిచిన వాడే కానీ స్లో ధర్మనిష్టోస్మి నాత్మవేది భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నంజగతి శరణ్య తత్పాదమూలం శరణే ప్రపంచ శరణం ప్రపంచే అనే శ్లోకాన్ని చదువుతూ పార్థసాది దర్శనం చేసినప్పుడు ఆనంద బాష్పాలు విడిచిన వాడెవడు? అంగవిక్రియ అనగే రోమహర్షాలు వెనకబడిన కష్టాలు తలుచుకున్నప్పుడు వడలు జల్లుమంటాం. కానీ కష్టాల నుండి కాపాడిన కావేరీ రంగాన్ని తలుచుకున్నప్పుడు రాదు కదా. చూసేటప్పుడు వడలు పలకరిస్తోందా? లేదు. భక్తులు ఆరా లేదు. తర్వాత మమానుస్మరణం రెచ్చు. పూజా వేళ మాత్రం రవంతసేపు దైవచింత చేస్తూ నిరంతర వేళ్లలో దైవమే లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. ద్వాదశ ఊర్ధ్వపుండ్ర ధారణం చేసి ధనుర్మాస వ్రత దీక్ష చేసి దైవ నివేదిత ప్రసాదం తిని శిరోవేష్టనం ధరించి సివిల్ కోర్టుకు పోయి అబద్ధ సాక్ష్యాలు ప్రసాదించిన ఆచార్య పురుషులు ఎందరు లేరు? పుణ్యస్త్రీల ఇంటికి వెంచి పవడించిన భాగవతోత్తములెంత లేరు. పుణ్యస్త్రీలు కాదు, పండ్యస్త్రీ అన్నమాట. ఇప్పుడు చెప్పిన 8 విధాలైన భక్తి కలవాడు ఏ జాతి వాడే పూజ్యుడు, వాడే బ్రాహ్మణుడు, వాడే మౌని, వాడే శ్రీమంతుడు, వాడే యతి, వాడే పండితుడు. ఇది నిశ్చయం. అందువల్ల బ్రాహ్మణులు ఆర్యావర్తనంలోనే కాదు, ఆఫ్రికాలో కూడా ఉండదు, అమెరికాలో ఉండదు, ఆస్ట్రేలియాలో ఉండదు. భగవద్భక్తి ఎక్కడ ఉందో అక్కడ బ్రాహ్మణత్వం, అది ఎక్కడ లేదు అక్కడ మహీశ్వరత్వం, బ్రాహ్మణత్వం లేదు. సరే కదా, మనుజ్యత్వమైనా లేదనే చెప్పాలి. భక్తుడు స్వపటుడైనా అదే సరే కానీ వాడు నాలాగానే పూజార్హుడని భగవంతుడు చెప్పాడు. తస్మై దేయం తదోగ్రాహ్యం అని చెప్పబడి, అంటే అలాంటి వాడికి ఇయ్యవచ్చు, ఎత్తివాడికి గ్రహించవచ్చు. ఏది చిత్రాన్నం కాదు,
చిట్టి గారెలు కావు, కోడి పలావు కాదు, కుందేటి కోర్మా కాదు, కుక్క గొడుగు కూర కాదు. చక్కెర ధర భక్తుడు సర్వాధికారయుక్త కాన అతనికిచ్చేది మహామంత్రాలు, అతని వద్ద నుండి గ్రహించేవి మహామంత్రాలు. నిస్సంశయంగా అలాంటి వాడికి ఉపదేశం అతని నుండి గ్రహించవరు. అలా జరిగినట్లయితే నిదర్శనం ఉందా? ఉంటాయి. పంచమ వేదమైన భారతం నుండి ఒక కథ చెప్తా. కశ్చిద్విజాతి ప్రబలో వేదాధ్యాయీ తపోదన తపస్వి ధర్మశీలశ్చ కౌశికో నామ భారత. అలాంటి కౌశికుడనే బ్రాహ్మణుడు ఒక వృక్షం కింద పద్మాసనాసీనుడై తపం చేస్తుంటే ఒక కొంగ వాడిపై రెట్టేసి దానికి బ్రాహ్మణుడు కోపోక్తుడై ఆ పక్షివంత చూడగా అది భస్మమైపోయి. అలా భస్మమైపోవటానికి ప్రకృతి శాస్త్ర సంబంధ కారణమేదో జంఘాల శాస్త్రి ఇదివరకే చెప్పారు. పక్షి బ్రాహ్మణ కోపాగ్ని చేతనే భస్మమైంది. బ్రాహ్మణుడంతా తిరుగ స్నానం చేసి పరిశుద్ధులై మాధ్యాహ్నిక కృత్యాలు నిర్వర్తించుకొని భిక్షకు బయలుదేరాడు. ఒక బ్రాహ్మణుడు ఇంటి దగ్గరకు పోయి నిలబడ్డాడు. ఆ ఇంటి బ్రాహ్మణి కౌశికుడిని చూసి, స్వామి ప్రసాదం తెస్తున్నానని మనవి చేసి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆమె భర్త ఇంటికి వచ్చాడు. వచ్చిన భర్తను చూసి వినయంగా అతనికి నమస్కరించి స్నానపానాదులన్నీ ఇచ్చి సంధ్యావందనానికి ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవతార్చనపై ముగ్గు నుంచి గోఘృత దీపానమచి నీరాజనం కర్పూరాదులన్నీ సిద్ధం చేసి దేవతారాధన అయిన తర్వాత అతనికి భోజనం పెట్టి భోజనం తర్వాత కలపాద ప్రక్షాళనానికి నిలిచి తమలపాకుడు చుట్టి అతడు నిద్రించిన తర్వాత కొంత ప్రసాదాన్ని పళ్ళెల్లో తీసుకొని గుమ్మంలోకి వచ్చి, అయ్యా క్షమించండి, ఆలస్యమైంది, నా భర్త గారు ఇంతలో వచ్చారు, వారి సేవలో నాకు ఆలస్యం జరిగింది, మీకు కలిగించిన శ్రమకు నన్ను మన్నించండి అని వినమ్రంగా ప్రార్థి. వాడు క్రుద్ధుడై పతియే దైవం కండీర అతిథి పూజన్ దేవేండావు అన్నాడు. అంటే ద్రవిడ భాషలు పతియే దైవం కండీర్ అతిథి పూజ వేండావు, పతియే దైవమా అతిథి పూజ అక్కర్లేదా అని ఉద్గ్రీవుడై గది. ఆ మాటలకు ఆ మహాపతివ్రత విని, నాయన కోపంతో గద్దించావు, ఆ మాటలు ఆ మహాపతివ్రత విని, నాయన కోపంతో పలికిన మీరు కొంత సత్యమే పలికారు, పతియే దైవం అంతవరకు నిశ్చయం. పతిర్హి దైవతం ఆర్య పతిర్బంధు పతిర్గతి ప్రాణైరపి ప్రియం ప్రియం తత్మ పద్మకార్య విశేష భక్త కార్య విశేష అని తమ వంటి పెద్దలు చెప్పిన మాట వేదవాక్యంగా భావించి స్త్రీలమైన మేము ఆచరిస్తున్నాం. నాయన అంత తీవ్రంగా చూస్తావెందుకయ్యా? నీ క్రూర వీక్షణానికి భస్మవ్వటానికి నేనేమన్నా గుడ్డి కొక్కెరా కొంగరనుకున్నావా అని ఆమె పలికితే వాడు గడగడవని, అమ్మా నేను పాపాత్మని, నీవు మహాపుణ్యశీలం, నీ తపస్సామర్థ్యాన్ని నీవు కాలత్రయనివేదిగా ఉన్నావు, నాకేమైనా తారక మార్గాన్ని బోధిస్తామంటే ఆ బ్రాహ్మణుడు ప్రార్థిస్తే, నాయనా వినుగు, క్రోధశత్రు శరీరస్థౌ మనుష్యాణాం దియోత్తమ యక్రోధమోహౌ చజతి తం దేవా బ్రాహ్మణం విదు. ఆమె కొంచెం కఠినంగా ఆ మాత్రానికే వాడు ఇబ్బంది పడతాడేమో అని భవానపి సర్వజ్ఞ స్వాధ్యాయ నిరత శుచి నతు తత్తేన భగవన్ ధర్మావేత్తీతి మే మనః అని కొంత మృదువుగా చెప్పి, అందుకే నన్ను తరింపచేయి సాధనం బోధించమని కోరుతున్నా అంటే తిరగా వాడు ఆవిత ప్రార్థించాడు. నా వలన ఏమవుతుందయ్యా? ధర్మవ్యాధుడనే ఒక మహాత్ముడున్నాడు, మాతాపితృభ్యాం శుశ్రూషు సత్యవాదీ జితేంద్రియ విధిరాయాం ససంవ్యాధ తత్ర గచ్చస్వ భద్రంతే యథా కామం ద్విజోత్తమ వ్యాధ పరమధర్మాత్మా సతే ఛేజ్యతి సంశయ అని చెప్పింది. ఆమెకు నమస్కరించి వాడు పోతుంటే, అయ్యో మరొక్క మాట, నేను బ్రాహ్మణుడు కదా, ఆచారవంతుణ్ణి కదా, అధికుణ్ణి కదా అనే గర్వాన్ని పూర్తిగా చంపుకొని సంతతం
మాతాపితృ సేవా సంతృప్తురాలైన అతనికి ఏమాత్రం తొందర కలగనీయక అతని గుమల్లో పడి ఉండి అతనితో నువ్వు ముందుగా మాట్లాడక అతన్ని పిలవనైనా పిలవక అతడు నిన్ను అవలోకించి మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడి నీ సంగతి నివేదించుకొని ఆ సమయాన్ని కనిపెట్టి తత్వజ్ఞానం పొందు అని ఆ బ్రాహ్మణుడు ఎట్లయినా తరింపాలని వాంఛతో ఆమె చెప్పింది. అలాగే ఆమె దగ్గర సెలవు తీసుకొని ధర్మవ్యాధుడి దగ్గరికి పోయి యథార్థనిష్టంగా సేవించి పంచైతాని పవిత్రాని శిష్టాచార్యేషు నిత్యద ఏతన్మహామతే వ్యాధ ప్రబ్రవీహి యథా తథా అని ప్రార్థించగా యజ్ఞం దానం తపో వేద సత్యం చ ద్విజసత్తమ పంచైతాని పవిత్రాని శిష్టాచార్యేషు సర్వదా అని ధర్మవ్యాధుల వారు ఆ బ్రాహ్మణుడికి చెప్పి ఇక్కడ కౌశికుడు నేర్చుకున్న గ్రంథమంతా పోగొట్టుకున్న సందేహాలన్నీ సంపాదించిన తత్వ మార్గమంతా చెప్పలేము, కానీ చెప్పడానికి సమయం లేదు. ధర్మవ్యాధన్ వాదిలంతు వండు ధర్మ సందేహంగళై సెవిత్తు కొండార్గళ ధర్మవ్యాధుడి గుమ్మంలో పడి ఉండే ధర్మ సందేహాలను శపించి చేసుకున్నాడు. అక్కడే కాపు కాచి ఆయన పలకరించేదాకా ఉండి తన ధర్మ సందేహాలు పో అని చెప్ప. అందువల్ల బ్రహ్మోపదేశమైన భగవద్భక్తుడి ఎడల అతని బ్రహ్మోపదేశం చెయ్యాలి. భగవద్భక్తియే ప్రధానం కాని వర్ణ లింగ జాత్యాదులు ప్రధానం కాదు. ముమ్మాటికి భారతదేశంలో ఉన్న కథలన్నీ సత్యాలందరికి ఆధారమేముంది? ఎప్పటి భారతం, ఎప్పటి కథలు, వాటిలో మనకంత ప్రమాణ బుద్ధి ఉండాలా అని వాళ్ళు ఆక్షేపించు. ఆ ఆక్షేపణంకి ఆధారం ఉన్నా లేకపోయి వాటిని నిరాకరించడానికి అంగీకరించి పురాణాల్లో పూర్వగాథల వరకు ఎందుకు? ఆ పురాణాల్లో పోల్చేప్పుడు మన్నగా భావింపబడిన శ్రీమద్ రామానుజాచార్యుల కాలంలో ఒక విచిత్రం జరిగింది, వినవస్తానే. మార్నేరు నంబియార్ పెరియ నంబిగారు కూడా యామునాచార్యుల వారి శిష్యుడు. పెరియ నంబిగారు బ్రాహ్మడు, మార్నేరు నంబి పంచముడు. పెరియ నంబిగారు రామాజుల వారు గురువు. మార్నేరు నంబిగారికి అవసాన దశ వచ్చింది. ఈ శరీరం పరమ గురువు భగవానుడు యామునాచార్యుల వారికి శేషత్వం ఉండేది. అలాంటి దేహాన్ని ప్రకృతి సంబంధులైన స్పృశించటకు నాకు అంగీకారం కాదు. అంతటి మహాత్ముని సేవ చేయటం చేత వారికి శిష్టమైన ఈ గాత్రం శరీరం వారి మహాత్మ్యాన్ని బట్టి ప్రాకృతిక స్పర్శం తగలకుండా కాపాడుకొనాలని ఊహిస్తున్న మీరు బ్రాహ్మణులు, భాగవతోత్తములు, నీదు మిక్కిలి దాసుడికి సతీర్థులు, దేవరవారు ధీరుడైన నడియేనికి బ్రహ్మ మీద సంస్కారం కావిస్తారా అని పెరియ నంబి గారికి మార్నేరు నంబి వారు వార్త పంపారు. అభ్యంతరమేమిటి? మహాభాగ్యమని ఆ మహోదార మనస్కుడైన పెరియ నంబి చరమావస్థలో ఉన్న మార్నేరు నంబి గారిని సేవించి వారికి బ్రహ్మమేధ సంస్కారం కావి. మార్నేరు నంబి గారు ఇలా పరమవాక్యంగా చరమవాక్యంగా ఇలా చెప్పి పరమతించారు. నా ఇన్నపడి ఇన్నది செய்தால் நீர் ఎన్నపడి చేయుంగో అన్నారు. దీని అర్థమేమిటి? నేను ఈ రీతిగా చేసి ఉంటే మీరు ఈ రీతిగా చేయబెడుతున్నా. ఈ రీతిగా నేను చేసిన ఎడల మీరు ఈ రీతిగా చెయ్యాలి. ఈ రీతిగా నేను చేస్తే మీరు ఈ రీతిగా చెయ్యాలి. నేను ఈ రీతిగా చేస్తే మీరు ఈ రీతిగా చెయ్యాలని క్రమాలంకార సందర్భంగా మార్నేరు నంబి సెలవి. దీనికి తాత్పర్యమేమిటి? నేను దైవనామాన్ని స్మరిస్తూ ప్రాణం విడిస్తే మీరు దశరాత్రాలు ఆ శౌచాన్ని పట్టి కర్మ చెయ్యాలి. నేను ఆచార్యుని స్మరిస్తూ బ్రాహ్మణాన్ని విడితే 3 రోజులైనా మాత్రమే మైల పట్టి కర్మ మీరు చెయ్యాలి. నేను ఎవరిని స్మరించకుండా ప్రాణాలు విడిస్తే మీరు ఏ కర్మ కూడా చెయ్యక్కర్లేదు అని మార్నేరు నంబి అన్నారు. ఆ అవసాన ఆజ్ఞను శిరస్సున ధరించి ఆయనకు యతీశ్వరార్హమైన చరమ కైంకర్యం చేసి స్నానమైనా చేయక
వస్త్రాలైనా మార్చక పెరియ నంబిగారు తిరువారాధన మొదర్చి సాపాటు తీసుకుని భోంచే ఆకాక అది ఎట్టి మహాద్భుత అంశము. ఇది కేవలం కల్పితమైన కథని ఎలా చెప్తాం? దీనికి నమ్మకపోవటానికి ఇందుకు అసాధ్యం లేదే, స్వాభావికంగా ఉంది, అనుచితం లేదే, అసాధారణంగా లేదే. ఇలా జరిగిందనే నిశ్చయ పూర్వ గ్రంథాలు ఆ మాత్రమైన విశ్వాసం లేకపోతే ఒక్క నిమిషమైనా జీవయాత్ర జరుగుతుందా? నమ్మకపోవటానికి కారణ అభాసం ఉండాలా? 10-1200 ఏళ్ల నుండి తరతరాలుగా వస్తున్న ఈ పవిత్ర గాథ పరమార్థమైందే కానీ వ్యతిరేకం ఎంత మాత్రం కాదు కదా. కనుక దీనివల్ల ఏం తెలిసింది? నరుడు భగవద్భక్తి చేతనే బ్రాహ్మణుడవుతాడు, భగవద్భక్తి శూన్యత చేతనే అబ్రాహ్మణుడు. స్థిరమైన బ్రాహ్మణత్వం ఎవరికీ లేదు, స్థిరమైన అబ్రాహ్మణం కూడా లేదు. బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు కావు, అబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కావచ్చని పెద్దది. నరుల మగటం చే మనకు సోదరత్వమే సిద్ధించింది కానీ అబ్రాహ్మణత్వం కాదు. కనుక నిశ్చలమైన భగవద్భక్తి సంపాదించుకొని అందరం కూడా బ్రాహ్మణులమవుదాం. అందరం బ్రాహ్మణులమై మనకు తగువులెందుకు? భగవద్భక్తిని బదిలి ప్రపంచ పటలు అందరి ఎడలా అందర బ్రాహ్మణులమే అవుతాం. అప్పుడు కూడా మనకు తగవుల పోట్లాడక పరమేశ్వరుడు మీద భక్తి సంపాదించుకొని ఆర్యులారా, ఇదిగో సాక్షి మద్రాసు నుండి జంగాల శాస్త్రికి వ్రాసిన లేఖ. దీని చదవమని జంగాల శాస్త్రి ఇప్పుడే నాకు పడి. జంగాల శాస్త్రికి సాక్షి నమస్కారం. 19వ తేదీ గల న్యాయదీపికలో చిరంజీవి సౌభాగ్యవతి అయిన పులవర్తి కమలావతమ్మ గారు వ్యాసిన వ్యాసం నువ్వు చూసే ఉంటావు. ఆంధ్రదేశీయులందరూ చూడదగిన వ్యాసం. ఆ వ్యాసంలో న్యాయదీపికపై అందరూ సంపాదించుకొని చూడాలని నీవు సభలో నా పక్షంగా ప్రార్థించాలి. దానిలో సాక్షి ఉపన్యాసాలు కూర్చా ఏదో విమర్శన ఉందని నువ్వు భ్రాంతిపడి తొందర చేత ఆమె వ్యాసాన్ని క్రూరంగా ఖండిస్తావేమో భయపడి నీ పేర ఉత్తరం రాశా. నాయనా, ఇది విమర్శనం కాదు, సాక్షిన తిట్టిన తిట్లు. సాక్షి ఉపన్యాసానికి విమర్శమా? తిట్లకు తిట్లుగాక వేరే ప్రత్యుత్తరం ఏముందని ఎంచి నువ్వు మన సోదరి మనకి తిరగరాయాల్సిన మనసులో తిట్టడమో అంశమా? మగువను తిట్టం మహాపాతకం. నవనాగరికత మహాజ్ఞానంలో పురుషులలోనేమి స్త్రీలలోనేమి కలిగి మన జాతి మతత్వం భంగపరుస్తున్న దురాచారాలను గూర్చ మృదులంగా పలుకటమే మన విధి. అందువల్ల పురుషులు కాని స్త్రీలు కాని తిరగబడి తిట్టచ్చు, కానీ తెలిపి లేకుండా తిట్టినప్పుడే మన ఉపన్యాసాలు వారి మనస్సుకు బాగా ఎక్కాయని భావించాలి. వారి దురాచారాలు వాడు బాగా తెలుసుకున్నారని నిశ్చయించుకోవాలి. సామాన్య మనుష్య ధర్మం చేత కోపాన్ని పట్టలేక పలుకుల చేత తిట్టుతూ వారి తిట్లకు మన దీవెనలే ప్రత్యుత్తరాలుగా ఉన్నాయి. అందులో కాంతామణి సంఘానికి స్త్రీజాతి మీద ఉన్న అసాధారణ గౌరవాన్ని బట్టి, అధిక భక్తిని బట్టి ఆమెనేమి అనుకోవడం. భర్తను పరదైవంగా భావించి పూజించే ఆమె చిరకాలం సౌభాగ్యం అనుభవించాలని ఆశీర్వదించి పండ్ల వంటి బిడ్డ కలిగి పుత్ర పౌత్ర దౌహిత్రాభివృద్ధితో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించాలి. ఇంతకంటే నేను ఇప్పుడు వ్రాయతగిందేదీ లేదు. ఎట్లు విన్నవించు సాక్షి. ఆర్య, ఈ లేఖ అయింది, నేను చెప్పదగింది కూడా అయింది. ఇక పెద్దలకు నమస్కరించడం తప్ప చేయగలిగింది. ఆళ్వార్ తిరువడిలే శరణం, ఎంబెరుమానార్ తిరువడిలే శరణం, జియర్ తిరువడియే శరణం, అలహియ మనవాళ్ నయనార్ తిరువడిగలే శరణం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్తో పానుగంటి వారి సాక్షికి తాత్కాలిక విరామం, అంటే కామ పెడుతున్నా. రేపటి నుంచి సాయంకాల సమయంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు అనే సాహిత్య విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ సాహిత్యంలోకి పడదాం. స్వస్తి.